వాట్ ఆర్ ద లెసన్స్ బ్రేక్‌డౌన్ చెప్పగలరా? ఒకసారి బ్రేక్‌డౌన్ ఇవ్వగలుగుతారా? మనం ఏ బిజినెస్ చేసినా బికాజ్ ఒక ప్యాషన్ తోటి నేను బిజినెస్‌లోకి వచ్చాను. ఫస్టే ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ డూ బిజినెస్. సో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలి. అంటే నేను ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఒక ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, పెద్ద క్యాపిటల్ లేకుండా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఛాలెంజెస్ చాలా ఉండేనండి స్టార్టింగ్‌లో. బట్ టుడే 2,00,000 సోలార్ వాటర్ హీటర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా మొత్తం సప్లై చేసాం. టుడే ఇఫ్ యూ సీ అవర్ రికార్డ్. ఆగిపోదామా? ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెడదామా? ఎంత కష్టపడ్డా అవేర్నెస్ రావట్లేదు, బిజినెస్ పెరగట్లేదు, నష్టాలు అవుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, బ్యాంక్ లోన్స్ పెరుగుతున్నాయి, బిజినెస్ లోన్స్ పెరుగుతున్నాయి. సో లాట్ ఆఫ్ టెన్షన్, ప్రెషర్ అరౌండ్. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము డే 1 నుంచి కూడా వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ సర్వీస్. ఫ్రమ్ దెన్ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఎస్, దీంట్లో ఇంకా చాలా చేయొచ్చు. అండ్ దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. సోలార్ ఎనర్జీ ఈ బిజినెస్ ఏదైతుందో చాలా కాంప్లెక్స్ బిజినెస్ యాక్చువల్లీ. ఎవరికి అర్థం కాదు, అవేర్నెస్ ఉండదు అన్నట్టు ఉంటుందన్నమాట. కానీ వెరీ ఎర్లీ స్టేజెస్లో తెలుగు రాష్ట్రాల్లో 2008లో ఒక అతను సోలార్ బిజినెస్ స్టార్ట్ చేసి 17 ఇయర్స్ పీరియడ్లో ఆల్మోస్ట్ లైక్ లెట్స్ 2.5 lakh హౌజెస్ని ఆర్ లేకపోతే ఇండస్ట్రీస్ని పవర్అప్ చేశారు ఖాళీ సోలార్ ఎనర్జీతో. ఈరోజు మనతో ఉన్నారు సురేష్, ది ఫౌండర్ ఆఫ్ సన్టెక్ సోలార్. ఆయనతో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్ అండి. మీ బ్రాండ్ ఏంటన్నది నాకు తెలుసు, మీ స్టోరీ ఏంటన్నది కొద్ది గొప్ప తెలుసు యాక్చువల్లీ. బట్ దెన్ తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు? మై సెల్ఫ్ అండి భవానీ సురేష్ చారుగుండ్ల. ఐఎమ్ ఫ్రమ్ కొత్తగూడెం జిల్లా, పాల్వంచ్ అండి. సో బార్న్ బ్రాట్ అప్ దేర్ ఓన్లీ. అండ్ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సిఎండి ఫర్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీఆర్ ఏ సోలార్ కంపెనీ అండి. అండర్స్టూడ్. సురేష్ గారు, సో మీరు పుట్టిన దగ్గర, మీరు పుట్టిన ఊర్లో యాక్చువల్లీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఎలా ఉండేది మీ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్? Yeah, see, I'm talking about 70s, where I born at that time, there is no TV. టీవీ తప్పించి ఏం లేకుండే, ఫోన్ లేవు, ఇదంతా లేవు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ టుగెదర్నెస్, ఫన్, కాలనీలో మా ఫాదర్ కేటీపీఎస్లో వర్క్ చేస్తుండే, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్లో. సో అంతా కూడా కాలనీలో హౌసెస్ ఉండేవి. సో దట్ అట్మాస్ఫియర్ వాజ్ వెరీ గుడ్, స్పెండింగ్ గుడ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, family and relatives around. So it was really a very good atmosphere in and around. అండర్స్టూడ్. ఇట్ వాజ్ ఈజియా? అంటే మీరు వెల్ ఆఫ్ ఫ్యామిలీలో పుట్టారా? పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండేది? వర్ యూ సిల్వర్ స్పూన్లో ఉన్నారా లేకపోతే ఎట్లాంటిది? మా ఫాదర్ కొత్తగూడెం థర్మల్ ప్లాంట్లో వర్క్ చేసేవాళ్ళు. సో లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో మా ఫాదర్, మా మదర్ డెఫినెట్గా అందరు అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగానే కష్టపడి మమ్మల్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మంచి విషయాలు నేర్పడం గురించి కావచ్చు, ఇదంతా చేశారు. సో వీఆర్ నాట్ బార్న్ రిచ్ అండ్ నాట్ బార్న్ ఎ సిల్వర్ స్పూన్. ఓకే. సో బట్ బేసిక్స్ ఇన్ ప్లేస్ అనొచ్చు. బేసిక్స్ ఇన్ ప్లేస్. అండర్స్టూడ్. ఓకే. అసలు సన్టెక్ అనే బ్రాండ్కి ఆలోచన ఎక్కడ పడింది? మీరు ఏం చేద్దాం అనుకున్నారు ముందు? చదువు ఏంటి? దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ అండి. ఐఎమ్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కరీంనగర్. ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ కరీంనగర్. అండ్ సోలార్ ఇండస్ట్రీలోకి మేము 2009లో ఎంటర్ అయ్యాము. 8 and 9లో ఎంటర్ అయ్యామండి. బట్ బిఫోర్ దట్, ఆఫ్టర్ మై ఎంబీఏ నేను హైదరాబాద్ వచ్చి 2000లో హైదరాబాద్ వచ్చాను. సో 2000లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా గోల్ బిజినెస్సే ఉండేదండి. అంటే ఇంకోటి, మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్లో లేరు. ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫ్రమ్ మై ఫాదర్ సైడ్ నో వన్ ఈజ్ ఇన్ టు బిజినెస్. సో బట్ నాకు బిజినెస్ అనేది ఒక డ్రీమ్ ఉండేది, విజన్ ఉండేది. సో డెఫినెట్లీ ఐ షుడ్ అంటే బిజినెస్ చేయాలి అనేది ఉండేది ఆలోచన. కానీ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే, మనం కూడా హైదరాబాద్ వచ్చాము. 2000లో ఐ కేమ్ టు హైదరాబాద్. సో మార్కెట్లో మనం అర్థం చేసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయాలి, ఏది బాగుంటుంది. సిటీ కొత్త, సో విలేజ్ నుంచి అంటే టౌన్ నుంచి మనం వచ్చాము. సో మార్కెట్ని అర్థం చేసుకొని కొంచెం పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసిన తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అవుదామనే ఉద్దేశంతో నేను జాబ్ జాయిన్ అయ్యానండి. సో ఇనీషియలీ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అండ్ ఐ స్టార్టెడ్ విత్ శాలరీ ఆఫ్ 2000 రూపాయల శాలరీతో నా కెరీర్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. సో నేను ఎంబీఏ చదివేటప్పుడు మా అమ్మగారు నాకు ఒక 2-wheeler గిఫ్ట్ ఇచ్చారు. కొడుకు అక్కడ ఇబ్బంది పడద్దు, తిరగటానికి కాలేజ్కి, రూమ్కి అనే ఉద్దేశం సెకండ్ ఇయర్లో నాకు ఇచ్చారు. సో అదే 2-wheeler తోటి హైదరాబాద్ వచ్చాను. జాబ్ సంపాదించుకొని కాలేజీ నుంచి డైరెక్ట్గా వచ్చి మన ఆఫర్ లెటర్ తోటి పాల్వంచ్ వెళ్ళానండి.
2200 వాజ్ ద శాలరీ అప్పుడు ఫస్ట్ శాలరీ. ఆ తర్వాత ఐ మూవ్ టు సమ్ అదర్ జాబ్. అట్లా ఒక 3 ఇయర్స్ నేను జాబ్ చేశాను. 2003 డిసెంబర్ వరకు నేను జాబ్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. ఓకే. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ లోకల్లీ ఇక్కడ ఆల్రెడీ ఉండి ఫ్యామిలీస్ అంటే నేను చెప్పాను కదండి ఒక 3 ఇయర్స్ మన పిఆర్ మెయింటైన్ చేస్తూ మనం మార్కెట్ని అర్థం చేసుకుంటూ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుంటూ తర్వాత 2003 డిసెంబర్లో ఆపర్చునిటీ వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేసేదానికి అండ్ ఇమీడియట్లీ ఐ టుక్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐ స్టార్టెడ్ బిజినెస్. అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్గా నేను చేసిన బిజినెస్ ఐసిఐసిఐ బ్యాంక్ డిఎస్ఏ అండి, పర్సనల్ లోన్స్ డిఎస్ఏ. లైక్ మేము మా ఆఫీస్లో టీమ్ టెలికాలర్స్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టి కార్పొరేట్ కంపెనీస్ తోటి ఎంప్లాయీస్ తోటి ఈవెన్ బిజినెస్ పీపుల్ తోటి మేము లోన్స్ అవి మేము ప్రాసెస్ చేసేవాళ్ళం. అలా మా బిజినెస్ స్టార్ట్ చేసి 2005-6 కల్లా ఇండియాలో వన్ ఆఫ్ ద రినోవ్డ్ డిఎస్ఏ లాగా మాకు ఒక పేరు సంపాదించుకున్నాము 2006 వరకు. తర్వాత 2008లో రెసిషన్ వచ్చిందండి. రెసిషన్ టైంలో ఆల్ డిఎస్ఎస్ బ్యాంక్స్ క్లోజ్ చేసి వాళ్ళ డైరెక్ట్ బ్రాంచెస్ త్రూ వాళ్ళు లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో దాంతోటి ఆల్ ఆఫ్ ఏ సడన్ మా బిజినెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలానే 2007లో హచ్ బ్రాండ్కి సంబంధించిన ఒక షోరూమ్ కూడా మేము రాజ్భవన్ రోడ్లో సోమాజిగూడలో ఇక్కడ ఓపెన్ చేశాము. అది కూడా ఒక 1-2 ఇయర్స్ తర్వాత కంపెనీ కొంచెం డౌన్ అవటం, తర్వాత మాకు కూడా ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అవ్వటం జరగటంతో 2009లో లిటరలీ 2 బిజినెసెస్ కూడా మేము క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఎట్ దట్ టైమ్ ఐ డిసైడెడ్. సో హచ్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ మేము కొన్ని బ్రాండ్స్కి మేము వర్క్ చేశాము, వాళ్ళ డిఎస్ఏస్కి వర్క్ చేశాము. సో సడన్లీ వాళ్ళ డెసిషన్స్ మీద మా ఫ్యూచర్, మా కెరీర్ ఆధారపడి ఉన్నట్లుగా అనిపించింది. సో ఆ టైంలోనే నాకు అనిపించింది ఏంటంటే మన సొంత బ్రాండ్ మనం డెవలప్ చేసుకుంటే మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ నేను 2008 ఎండ్లో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ ఉద్దేశం సోలార్లోకి రావడానికి రీజన్ కూడా ఏంటంటేనండి, నేను ఐసిఐసిఐ బ్యాంక్ లోన్స్ చేస్తున్నప్పుడే మా ఫ్రెండ్స్ కొంతమంది సోలార్ బిజినెస్లో ఉన్నారు. అంటే చిన్నగా వాళ్ళు వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. సో ఐఎమ్ కీన్లీ అబ్జర్వింగ్ దెమ్. ఓకే. సో అలా నాకు ప్లస్ అది కాకుండా కూడా దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ వాట్ ఎవర్ రిసోర్సెస్ మీరు తీసుకుంటే పవర్ రిక్వైర్మెంట్స్ ఏమో పెరుగుతూ పోతాయి. అలానే మనకి కోల్ కావచ్చు, థర్మల్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్ రిసోర్సెస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ. అప్పటికే యూరోప్లో కావచ్చు, చైనాలో కావచ్చు లాట్ ఆఫ్ అవేర్నెస్ వచ్చి యూజ్ చేయటం మొదలుపెట్టారు. సో ఐ ఫౌండ్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ప్రోడక్ట్ అండ్ ఇందులో కెరీర్ బిల్డ్ చేసుకుందామని అనిపించింది. Okay. అండ్ మనం ఇనీషియల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఐ వెంట్ టు చైనా. ఐ యూస్ టు ఇంపోర్ట్ గ్లాస్ ట్యూబ్స్, సోలార్ వాటర్ హీటర్స్లో వాడే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ని మేము ఇంపోర్ట్ చేసి ఇండియా మొత్తం సప్లై చేసేవాళ్ళం అనమాట. సో అలా నా సోలార్ జర్నీ స్టార్ట్ అయిందండి. ఓకే, అండర్స్టూడ్. సోలార్లోకి వెళ్ళడానికి లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు పవర్లోకి మీరు వెంచర్ చేయడానికి మీ డాడ్ వాజ్ అన్ ఇన్స్పిరేషనా? మా ఫాదర్ జెన్కోలో వర్క్ చేసేవాళ్ళండి. అగైన్ జెన్కో ఈజ్ లైక్ థర్మల్ పవర్ జనరేషన్. సో అనుకోకుండా అసలు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ అనేది కాదు అండ్ అసలు ఆలోచన కూడా లేదు. బట్ అనుకోకుండా మా ఫాదర్ ఏదైతే జాబ్ చేసే ప్రొఫెషన్లో ఉండేనో అనుకోకుండా ఆ బిజినెస్లో నేను ఇక్కడ పవర్ రిలేటెడ్లోనే అనుకోకుండా కోఇన్సిడెన్షియల్ అది. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్స్పిరేషన్ టు మీ యాక్చువల్లీ, హూ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ దట్ సోలార్ బిజినెస్. సో ఏదైతే రెసిషన్ టైంలో వీ బోత్ టుగెదర్ కొన్ని రోజులు జర్నీ చేశాము. సో దాంతో నాకు ఆ ప్రోడక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే ఐ ఫెల్ట్ దట్ ఎస్ దిస్ ప్రోడక్ట్ గాట్ ఎ ఫ్యూచర్ అనిపించింది నాకు. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే. సో సురేష్, ఎంబీఏ చేసిన తర్వాత మీరు చాలా బిజినెస్ స్టార్ట్ చేశారు, చాలా ఎక్స్ప్లోర్ చేశారు. తర్వాత యూ నారో డౌన్ టు దిస్ కదా, కరెక్ట్. దట్ లుకింగ్ ఎట్ లైక్ దీంట్లో ఆపర్చునిటీ ఉంది అని చెప్పి. సో ఈ హోల్ ప్రాసెస్లో ప్రతి బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన దగ్గర ఏదో ఒక లెసన్ లెర్న్ చేసుకునే ఫైనల్గా వచ్చి మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ సన్టెక్ కదా. అవునండి. వాట్ ఆర్ ద లెసన్స్? బ్రేక్ డౌన్ చెప్పగలరా? ఒకసారి బ్రేక్ డౌన్ ఇవ్వగలుగుతారా? లెసన్స్ ఈజ్ వన్ థింగ్ అండి. మనం ఏ బిజినెస్ చేసినా బికాజ్ ఒక ప్యాషన్ తోటి నేను బిజినెస్లోకి వచ్చాను. ఫస్టే ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ డూ బిజినెస్. సో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలండి. బిజినెస్ పెట్టిన వెంటనే మనకు రిజల్ట్స్ రావు అనేది నేను ఆ లోన్స్ బిజినెస్ ఏదైతే నేను ఫస్ట్ చెప్పాను ఐసిఐసిఐ బ్యాంక్ పర్సనల్ లోన్స్ బిజినెస్ చేసినప్పుడు ఫస్ట్ 1.5 year వీఆర్ ఇన్ టు లాసెస్. అంటే నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, పెద్ద క్యాపిటల్ లేకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ నా మీద నాకు నమ్మకంతో స్టార్ట్ చేశాను విత్ ద ఫ్రెండ్స్ సపోర్ట్.
అయితే 1½ ఇయర్ లాస్ అయినప్పుడు గూడా నేను క్విట్ కాలేదండి బిజినెస్ నుంచి. ఎక్కడో దగ్గర మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని, ఫండ్స్ తెచ్చుకొని, రిలేటివ్స్ దగ్గర నుంచి చేసుకొని, ఐ కంటిన్యూడ్ దట్ బిజినెస్. సో, వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ అంటే మన ఓపికుండాలి. టైం వచ్చిందంటే దట్ విల్ టేక్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్. సో, ఆ టైం వరకు మనం కష్టపడాలి. ఆ టైం వచ్చేంత వరకు ఎఫర్ట్ పెట్టాలి. బట్ వన్స్ వి గెట్ దట్ టైమ్, టైమ్ విల్ టేక్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్. అండర్‌స్టూడ్. దట్స్ వాట్ ఐ లెర్న్డ్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. పవర్ బిజినెస్‌లో ఎంటర్ అయినప్పుడే బేసికల్లీ దాని పేరు సోలార్ అని పెట్టారా? హౌ డిడ్ ఇట్ వర్క్ యాక్చువల్లీ? సీ మా ఫస్ట్ నుంచి కంపెనీ పేరు అదేనండి. సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్. ఇట్స్ ఎ ప్రొప్రైటరీ ఫర్మ్. ఇనీషియల్‌గా నేను ఒక ప్రొప్రైటరీ ఫర్మ్ కింద స్టార్ట్ చేశాము 2018లో. తర్వాత 2014లో దాన్ని నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కన్వర్ట్ చేశాము. సో, 2014లో ప్రైవేట్ లిమిటెడ్ బోత్ మై వైఫ్ అండ్ మీ ఆర్ ద డైరెక్టర్స్ ఇన్ దిస్ కంపెనీ. దేర్ ఆర్ నో థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్ట్నర్స్ ఇన్ దిస్. సో, మీ అండ్ వైఫ్ ఆర్ ద డైరెక్టర్స్ ఈవెన్ టుడే. సో, మన అలాగా మేము కంపెనీని స్టార్ట్ చేసామండి. సో, దట్ ఇనీషియల్లీ ఫ్రమ్ బిగినింగ్ ద కంపెనీ నేమ్ ఈస్ ద సేమ్ సన్‌టెక్ ఎనర్జీస్. అండర్‌స్టూడ్. ఓకే. సో, వాట్ ఇన్వాల్వ్స్ ఇన్ సన్‌టెక్స్ ఆపరేషన్ అండి? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు వాట్ వర్ ద ఇనీషియల్ డేస్ లైక్? ఎట్లా ఉండేవి? ఆర్ లేకపోతే ఏం చేసేవాళ్ళు మీ బిజినెస్‌లో? 2008, 9 మాట్లాడితే సోలార్ గురించి ఎవ్వరికీ అసలు అవగాహన లేదండి. అవేర్‌నెస్సే లేదు. జీరో ఐ కెన్ సే ఎర్లీ లిటరల్‌గా. బర్డ్ టైప్ సో, నేను బేసికల్‌గా. ఎప్పుడైతే ఆ బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకున్నానో చాలామంది అసలు ఏ బిజినెస్ సోలార్ అంటే సోలార్ ఏంటి అనే క్వెషన్స్. అందరూ రకరకాల బిజినెస్‌లు అప్పుడు అన్ని రకాలు ఉండే. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ అందరికీ కొత్త ఉండే. అండ్ డెఫినెట్‌గా అవేర్‌నెస్ అస్సలు లేదు. సో, ఛాలెంజెస్ చాలా ఉండేనండి. స్టార్టింగ్‌లో బిజినెస్‌లో ఛాలెంజెస్ ఉండే. బట్ ఏంటంటే ఇనీషియల్‌గా మేము స్టార్ట్ చేసినది ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాము ఈ బిజినెస్‌ని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండియాలో ఉన్న సోలార్ వాటర్ హీటర్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి దాంట్లో ఉపయోగపడే ఒక కాంపోనెంట్ ఎవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అని ఉంటాయి. ఓన్లీ చైనాలో దొరుకుతాయన్నమాట. సో, నేను ఎక్స్‌ప్లోర్ చేసి మార్కెట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఈ ప్రోడక్ట్‌కి సంబంధించి ఇక్కడ ఎవరు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ లేరు. ఇంపోర్ట్ చేసి ఇక్కడ సప్లై చేసేవాళ్ళు చాలా కొద్దిగా మంది ఉన్నారు. సో, ఈ ప్రోడక్ట్‌కి డెఫినెట్‌గా ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా స్కేర్సిటీ కొన్ని చోట్ల ఉంది అనే ఉద్దేశంతోటి నేను 2009లో చైనా వెళ్ళి టోటల్ అక్కడ మొత్తము మ్యానుఫ్యాక్చరర్స్ అందరిని ఎక్స్‌ప్లోర్ చేసి ఒక ఇద్దరు, ముగ్గురు మ్యానుఫ్యాక్చరర్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి అలాగా స్టార్ట్ చేసామండి. సో, కంప్లీట్‌లీ న్యూ నాకు ప్రొడక్ట్ అండ్ బిజినెస్ కూడా. సో, దట్ వే చాలా ఇనీషియల్‌గా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళటానికి చాలా టైం పట్టిందది. సో, ట్రేడింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్‌కెళ్ళిపోయింది. తర్వాత మేము 2010లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. సోలార్ వాటర్ హీటర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సబ్సిడీ ఇవ్వటం మొదలుపెట్టారు సోలార్ వాటర్ హీటర్స్ మీద. కానీ ట్రెడిషనల్‌గా అందరూ కూడా సోలార్ అంటే అంత అవగాహన లేకపోవడంతోటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతోటి ఉండే. బట్ చాలా ఐ కెన్ సే లైక్ 3-4 ఇయర్స్ టైం పట్టింది వాటర్ హీటర్స్‌ని కూడా పబ్లిక్‌లోకి పుష్ చేయటానికి. బట్ టుడే 2,00,000 సోలార్ వాటర్ హీటర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా మొత్తం సప్లై చేసాం. టుడే ఇఫ్ యూ సీ అవర్ రికార్డ్. యాహ్! ఓకే. అండర్‌స్టూడ్. సో, స్టార్ట్ చేసినప్పుడు హౌ మెనీ డేస్ మీకు పట్టింది ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ యువర్ ఫస్ట్ బ్రేక్ త్రూ సురేష్? యాహ్! స్టార్ట్ చేసినప్పుడు ట్రేడింగ్‌లో వి హావ్ స్టార్టెడ్ స్లోలీ అండి. 1, 2 కంటైనర్స్ వి స్టార్టెడ్ ఇంపోర్టింగ్ అండ్ ఆఫీసెస్ ఇక్కడ ఒక హైదరాబాద్‌లో ఒక వేర్ హౌస్, కర్ణాటకలో ఒక బికాజ్ సోలార్ వాటర్ హీటర్స్‌కి గుజరాత్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆర్ ద హబ్స్ అండి. ఈ 3 స్టేట్స్‌లో తప్పించి ఎక్కడ కూడా సోలార్ మీద ఎవరికీ అవగాహన లేదు. సో, మేమేం చేసామంటే దానికి ఇంపోర్ట్ చేసి 3 చోట్ల పెట్టి స్టాక్ చేయటము, మన వేర్ హౌసింగ్ ఖర్చు ఇవన్నీ లైక్ లాట్ ఆఫ్ ఓవర్‌హెడ్ కాస్ట్ భరించాము. ఎందుకంటే మనం ఉన్నాము అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. ఏ టైంలో ఉన్నా వీళ్ళు మెటీరియల్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది అనేది వాళ్ళ మైండ్‌లోకెళ్ళాలి. సో, దాని తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మన బిజినెస్ పికప్ అవుతుంది. సో, ఓకే. ఇనీషియల్‌గా ఇలా మన మ్యాన్ పవర్ కాస్ట్, వేర్ హౌసింగ్ కాస్ట్ ఇవన్నీ చాలా రోజులు మేము భరించడం జరిగింది. బట్ రిజల్ట్స్ రావటం మాకొక 6 మంత్స్ టు 8 మంత్స్ పట్టింది. ఆ ప్రోడక్ట్‌కి ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత. బట్ సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే 1.5, 2 ఇయర్స్ పట్టిందండి. సో, రీచ్ అంటే దాన్ని పబ్లిక్‌లోకెళ్ళి స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్ 2 ఇయర్స్. ఛాలెంజెస్ ఏమున్నాయి ఆ టైంలో? ఛాలెంజెస్ అంటే దట్ ఈస్ వాట్ పబ్లిక్‌ని మెయిన్ అవేర్‌నెస్. లేదు. అవేర్‌నెస్ లేదు. మేము గ్రౌండ్ లెవెల్ నుంచి అవేర్‌నెస్ తీసుకురావాలి. అసలు సోలార్ వాటర్ హీటర్ ఏంటి? దాని ఉపయోగాలేంటి? మీరు ఎన్ని గీజర్స్ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ వాటర్ హీటర్ మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే కరెంట్ కనెక్షన్ కూడా ఇయ్యాల్సిన అవసరం లేకుండా ప్రతి బాత్రూమ్‌లో వేడి నీళ్లొస్తాయి. యుటిలిటీలో కూడా మీరు వేడి నీళ్ళు వాడుకోవచ్చు. దానికి మీరు ఇంట్లో 3 గీజర్లు పెట్టుకుంటారు. ప్రతి బాత్రూమ్‌లో ఒక గీజర్ పెట్టుకుంటారు. ఈ 3 గీజర్ల మీద పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఒక సోలార్ వాటర్ హీటర్ మీద పెడితే మీ కరెంట్ బిల్ మొత్తం తగ్గిపోతుంది. ఇట్లా మేము పబ్లిక్‌లో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్లి చెప్పాల్సొచ్చేది. అప్పట్లో ఇంత పెద్ద మీడియా లేదు. మేము ఈ స్టార్టప్స్ అప్పుడు
పెద్దగా మేము ఖర్చు పెట్టి దాన్ని పబ్లిక్‌లోకి టీవీల ద్వారా వాటి ద్వారా తీసుకెళ్ళలే పరిస్థితి కాదు. సో, ఏంటంటే సేల్స్ వాళ్ళని పెట్టుకొని ఇలాంటివి అంటే అవేర్‌నెస్ మీదనే మాకు చాలా సంవత్సరాలు గడిచిపోయినాయండి పబ్లిక్‌లోకి తీసుకెళ్ళటానికి. ఓకే. అండర్‌స్టూడ్. సో, దట్ వాస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ కదా! యాహ్! ఓకే. ఆఫ్టర్ థట్ మీ లైనప్ పెరిగిందా? ఆర్ లేకపోతే హౌ డిడ్ ద ఇయర్స్ ట్రాన్సిషన్ అండి? సీ సోలార్‌లో స్లోగా ఎలాగైతే డెవలప్‌మెంట్స్ అవుతూ వస్తున్నాయో, లైక్ ఇనీషియల్‌గా సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. తర్వాత సోలార్ ఆఫ్ గ్రిడ్ అంటే పవర్ పోయినప్పుడు బ్యాటరీలు చార్జ్ చేసుకోవడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కరెంట్ సోలార్ ద్వారా వాడుకోవటానికి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయి. దాని తర్వాత ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. సో, మేము ఎట్లెట్లయితే డెవలప్‌మెంట్ అవుతూ వచ్చిందో సోలార్‌లో మేము ప్రతిదీ కూడా మేము అడాప్ట్ చేసుకుంటూ వచ్చామండి. సో, ఇనీషియల్‌గా సోలార్ ట్రేడింగ్ చేసాము. తర్వాత సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. దాని తర్వాత సోలార్ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. 2012లో మేము సోలార్ ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 15,000-16,000 సోలార్ ఇన్వర్టర్స్ అంటే ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్. అంటే మన ఇంట్లో ఏదైతే ఇన్వర్టర్స్ ఉంటాయో అవి కరెంట్ పోయినప్పుడు బ్యాటరీ ద్వారా అది పవర్ పవర్ యూజ్ ఇస్తాయి. చేసుకుంటాము. తర్వాత పవర్ వచ్చినప్పుడు బ్యాటరీస్ చార్జ్ అవుతాయి. సో, ఇది మోడల్. కానీ మేము చేసిన ఇన్వర్టర్స్ ఏంటంటే సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని డే అంతా మీరు సోలార్ వాడుకొని బ్యాటరీస్ కూడా సోలార్ తోటే చార్జ్ అవుతాయి. పవర్ పోయినప్పుడు మీకు బ్యాటరీస్ నుంచి తీసుకుంటుంది. మళ్ళా తర్వాత నెక్స్ట్ డే సోలార్ జనరేషన్ స్టార్ట్ అయినప్పుడు అవి బ్యాటరీస్ కూడా సోలార్ నుంచి చార్జ్ అవుతాయి. నైట్ టైమ్ అంతా కూడా కరెంట్ మెయిన్స్ నుంచి తీసుకుంటుంది. డిపార్ట్మెంటల్ కరెంట్ తీసుకుంటుంది. ఈ మోడల్ ఆఫ్ ఇన్వర్టర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేశామండి. అది తర్వాత స్లోగా 2013 తర్వాత ఐ థింక్ అరౌండ్ 14, 15 నుంచి పవర్ కట్స్ మొత్తం తగ్గిపోయినాయి. అసలు ఎక్కడ కూడా అసలు పవర్ కట్ లేదు. ఇంతకుముందేంటంటే ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీ మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ ఒక 3 అవర్స్ అట్లా పవర్ కట్ అనేది స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారం ఉండేది. అప్పుడు మాకు ఇది కంపల్సరీ చాలా ఉపయోగపడేది. సో, ఎప్పుడైతే ఈ పవర్ కట్స్ మొత్తము తగ్గిపోయినాయో దెన్ వి మూవ్ టు ఆన్ గ్రిడ్ సిస్టమ్స్. సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ వేర్ బ్యాటరీస్ ఉండవు దీంట్లో. మనం ఏదైతే కరెంట్ తయారు చేసుకుంటామో దాన్ని మనం గ్రిడ్‌కి ఇచ్చేస్తాం వాడుకోంగా మిగిలింది. నైట్ టైమ్ వాడుకున్న యూనిట్స్‌కు మార్నింగ్ మనం గ్రిడ్‌కి పంపించిన యూనిట్స్‌కి డిఫరెన్స్‌కి మాత్రమే మనకు కరెంట్ బిల్ వస్తుందనమాట. అది ఇప్పుడు నడుస్తున్నది కంప్లీట్‌గా మోడల్. ఓకే. అండర్‌స్టూడ్. సో, సోలార్ హీటర్స్ నుంచి సోలార్ ఇన్వర్టర్స్ ఏదైతే ఉందో, ఈ 2 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ చేసిన జర్నీ ఆ టైమ్స్‌కి వచ్చేసరికి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్? సో, సోలార్ వాటర్ హీటర్స్ ఇనీషియల్‌గా 2016 వరకు గూడా అంటే లైక్ ఐ కెన్ సే ఇట్ ఈస్ 80% టర్నోవర్ మాది సోలార్ వాటర్ హీటర్స్‌లో అయితుండే. ఓకే. సో, 20% ఈ సోలార్ ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ అది ఉండే. బట్ అది స్లోగా పెరుగుతూ ఇవాళ సోలార్ వాటర్ హీటర్స్ 10% కూడా లేదండి. హార్డ్‌లీ 2-3%కి వచ్చేసింది. ఇవాళ 98% మాది ఆన్ గ్రిడ్ సిస్టమ్సే అవుతున్నాయి. ఓకే. ఓకే. సో, వాట్ ఆర్ దోస్ సిస్టమ్స్ అండి? కెన్ యూ డిఫైన్? ఇప్పుడు కరెంట్ మీరు ఏం వర్క్ చేస్తున్నారు? యాహ్! ప్రెజెంట్ మార్కెట్ అంతా గూడా సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అండి. సో, అది ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్క్ చేస్తుందో మీకు చెప్తాను. సో, సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే మీ ఇంట్లో ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిసిటీ మీటర్ ఒకటి ఉంటుందండి. సో, మీరు సోలార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మన మన వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేసిన తర్వాత మీ ఏరియా ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు ఎంత యావరేజ్ మంత్లీ కరెంట్ బిల్ కడుతున్నారు, ఎన్ని యూనిట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన వాళ్ళు ఒక సిస్టమ్‌ని డిజైన్ చేస్తారు. అంటే ఒక కిలోవాట్ 120 యూనిట్లు జనరేట్ చేస్తుందండి సోలార్‌లో. సో, మీ కన్జంప్షన్ గనక ఒక 300-400 యూనిట్స్ యావరేజ్ అంటే కొన్ని సమ్మర్‌లో ఎక్కువ వాడతాము, వింటర్‌లో తక్కువ వాడతాం, రెయినీ సీజన్‌లో కూడా తక్కువ యూజ్ చేస్తాం. యావరేజ్‌గా యూజ్ చేస్తాం. సో, ఈ టోటల్ 12 మంత్స్ యావరేజ్ మనం తీసుకొని ఒక 300-400 యూనిట్స్ మీకొస్తుందంటే యాజ్ ఐ మెన్షన్డ్ ఒక కిలోవాట్ 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో, మీరు 3 కిలోవాట్ పెట్టుకుంటే 360 యూనిట్స్ మంత్లీ మీరు యావరేజ్‌న జనరేట్ చేసుకోగలుగుతారు. రైట్. సో, దానికి కావాల్సిన ఏరియా మనకు దగ్గర దగ్గర ప్రతి కిలోవాట్‌కి 60 స్క్వేర్ ఫీట్ కావాలంటే 200 స్క్వేర్ ఫీట్ల ఏరియా మనకు రూఫ్ మీద అవసరం పడుతుంది. ఓకే. సో, మనం ఒక 3 కిలోవాట్ల సిస్టము మనము ఇంటి మీద గనుక పెట్టుకున్నట్లయితే మీ కరెంట్ బిల్లు మొత్తం జీరో అయిపోతుంది. రూ. 100 మినిమమ్ బిల్ ఏదైతే మనం పే చేయాల్సింది మినిమమ్ ఎనర్జీ చార్జెస్ అని ఉంటాయి. మినిమమ్ చార్జెస్ ఉంటాయి. అది పే చేస్తే సరిపోతుంది. సో, 30 ఇయర్స్ దీని లైఫ్ ఉంటుంది. మెయింటెనెన్స్ జీరో. బ్యాటరీస్ ఉండవు దీంట్లో. సో, ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తారో మనం సోలార్‌కి ఎళ్ళాలనుకున్నప్పుడు ఈ ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత మీరు ఇంత కెపాసిటీకి మీరు అరైవ్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం అప్లికేషన్ పెడతాము. ఓకే. మేము ఇట్లా సోలార్‌కి ఎళ్ళాలనుకుంటున్నాము. సో, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు మనకు ఒక ఫీజిబిలిటీ అని ఇస్తారు ముందొకటి. అది ఇచ్చిన తర్వాత మనం సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేస్తాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ ఓన్లీ కరెంట్‌ని వాడుకున్నది మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే సోలార్‌కెళ్ళినప్పుడు ఈ మీటర్‌ని తీసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు బై డైరెక్షనల్ మీటర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. బై డైరెక్షనల్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ దాన్నే నెట్ మీటర్ అని కూడా అంటారనమాట. ఇప్పుడంతా నెట్ మీటర్ అని జరుగుతుంది మార్కెట్‌లో.
సో, ఈ నెట్ మీటర్ పెట్టుకోవటం వల్ల డే టైమ్ అంతా మీరు సోలార్ జనరేట్ చేసినప్పుడు గనక మీ కన్జంప్షన్ ఉంటే, అది మొత్తం సోలార్ నుంచి వాడుకుంటారు. ఇన్ కేస్ మీకు జనరేట్ అయిన టైంలో మీ కన్జంప్షన్ లేకపోతే అది గ్రిడ్‌కెళ్ళిపోతాయి ఆ జనరేట్ అయిన యూనిట్స్. అలా మీకు నెల మొత్తం మీరు వాడుకున్న తర్వాత, నెల తిరిగేసరికి మీకు కరెంట్ బిల్ వచ్చినప్పుడు ఏదైతే మీరు గ్రిడ్‌కి ఎక్స్‌పోర్ట్ చేశారో, అది మైనస్ మీరు నైట్ టైమ్ వాడుకుంది ఉంటుంది. తర్వాత మార్నింగ్ టైమ్‌లో గూడా మీరు కొంచెం యూజ్ చేసుకున్నది ఎక్సెస్ ఉంటే అది ఉంటుంది. దీనికి, దానికి మైనస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 360 యూనిట్లు జనరేట్ చేశారు సోలార్ నుంచి. దాంట్లో మీరొక 200 యూనిట్లు మీరు కన్జ్యూమ్ చేసుకున్నారు. సో, ఎక్సెస్ మీకు 160 యూనిట్స్ గ్రిడ్ దగ్గర మీ స్టోర్ అయి ఉంటాయి. ఆ మంత్ కరెంట్ బిల్ మీకు అస్సలు రాదు. రూ. 100 వస్తుంది. అది కాకుండా ఒకవేళ గనక 360 యూనిట్లు మీరు జనరేట్ చేసుకొని 500 యూనిట్లు మీరు వాడుకుంటే ఆ నెలలో మీకు ఆ డిఫరెన్స్ 140 యూనిట్స్‌కి మాత్రమే మీకు బిల్ వస్తుంది. ఓకే. సో, ఇండైరెక్ట్‌లీ యూ ఆర్ సేవింగ్ మనీ. సో, దిస్ ఈస్ ద మోడల్ విచ్ ఈస్ హైలీ అడాప్టెడ్ అండ్ మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్న మోడల్ అది. ఓకే. సో, దీనికి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. సో, ఈవెన్ గవర్నమెంట్స్ ఆల్సో పుషింగ్ దట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో పుషింగ్ దట్ ప్రోగ్రామ్. అలా చాలా అవేర్‌నెస్ పెరుగుతుంది ఇప్పుడు సోలార్ మీద. అండర్‌స్టూడ్ సురేష్ గారు. ఈజ్ ఇట్ ఎ కాస్ట్‌లీ అఫైర్? జనరల్ క్వెషన్ వస్తుంది గదా! ఈజ్ ఇట్ ఎ కాస్ట్‌లీ అఫైర్ ఆర్ లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగా? కరెక్ట్ అండి. ఇదే ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో ఉన్నదేంటంటే సోలార్ అనంగానే ఎక్స్‌పెన్సివ్. బట్ అండి సోలార్ అనేది ఎక్స్‌పెన్సివ్ కాదు. మన జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మన జేబులోకే డబ్బులొచ్చే ఒక ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే. అది ఎలా అంటే ఇప్పుడు పీఎం సూర్యఘర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 3 కిలోవాట్ వరకు 78,000 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. అంటే 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి 30,000, 2 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకి 60,000, 3 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకి 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. సో, బ్యాంక్స్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ నేషనల్ పోర్టల్ ఒకటి ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. సో, దాంట్లోకి వెళ్ళి మనం ఈవెన్ లోన్స్ కూడా 100% కొన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. మీరు తీసుకున్న లోన్‌కి ఈఎంఐ కరెంట్ బిల్లు కట్టేది మీరు బ్యాంకుకి కడుతున్నారు. 4 సంవత్సరాలు మాత్రమే. సో, జేబులోంచి ఒక రూపాయి తీయట్లేదు. 4 సంవత్సరాలు మనం కరెంట్ బిల్‌ది బ్యాంక్ ఈఎంఐ కడుతున్నాము. 5థ్ ఇయర్ నుంచి మీకు 30 ఇయర్స్ వరకు ఫ్రీ పవర్. సో, దేర్ ఈస్ నథింగ్ గోయింగ్ ఔట్ ఆఫ్ ద పాకెట్. దానిపైన 78,000 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే మనం పెట్టుబడి పెట్టకుండా 78,000 రూపాయలు మన ఇంటికి వస్తున్నాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు గో ఇంటు ద పబ్లిక్. ఇది ఎప్పుడైతే పబ్లిక్‌లోకి వెళ్తుందో 100% ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి మీద సోలార్ పెట్టుకుంటారు. సో, బ్యాంక్స్ అగ్రెసివ్ ఉన్నాయి. గవర్నమెంట్ అగ్రెసివ్ ఉంది. సబ్సిడీస్ వస్తున్నాయి. సో, ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ అయితే సోలార్ యూజ్ చేసుకోవడానికి ఉండదండి. అండర్‌స్టూడ్ సురేష్ గారు. సో, సురేష్ ఆప్ట్-ఇన్ రేషియో సోలార్‌కి మీరు స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికి ఎలా ఉంది? ఎందుకంటే మీరు ముందు చెప్పింది ఏంటంటే అసలు ఎవరికీ తెలీదు, అవేర్‌నెస్ లేదు, ఆల్ ఆఫ్ దట్ అన్నారు కదా! 2008 టు నౌ యాస్ వి స్పీక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 16-17 ఇయర్స్. దీంట్లో ఏం డిఫరెన్సెస్ చూసారు? ఎలాంటి ట్రాన్సిషన్స్? మెయిన్‌గా అండి టెక్నాలజీలో. సో, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏరియా పరంగా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కిలోవాట్ పెట్టుకోవాలంటే 60 స్క్వేర్ ఫీట్లు ఉంటే సరిపోతుంది. ఒకప్పుడు మనకి 1000 స్క్వేర్ ఫీట్లు అవసరం పడుతుండే. అంటే టెక్నాలజీ పెరిగి ఎఫిషియన్సీ పెరగటం వల్ల వాటి ఏరియా తగ్గుతూ వచ్చింది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా సోలార్‌కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకున్న షెడ్ మీద వాళ్ళు కరెంట్ బిల్ మొత్తం జీరో చేసుకుంటున్నారు. కమర్షియల్ ఆఫీసెస్‌కి వెళ్తున్నారు. కాకపోతే అవేర్‌నెస్ పరంగా ఐ కెన్ సే వెన్ యూ సీ పాస్ట్ 16 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పటికి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చినా ఇప్పటికి కూడా ఈవెన్ అర్బన్‌లో కూడా సోలార్ అనగానే బ్యాటరీస్ కావాలి. ఒక మైండ్ అనేది ఇంకా అంటే అంతగా అవేర్‌నెస్ పబ్లిక్‌లోకి వెళ్ళలేదు. బట్ లాస్ట్ ఒక 2 ఇయర్స్‌లో వి హావ్ సీన్ ఎ డ్రాస్టిక్ చేంజ్. టుడే ఐ కెన్ సే అరౌండ్ 20% ఆఫ్ ద పీపుల్ నో వాట్ సోలార్ ఈస్ టుడే. ఓకే. సో, సురేష్ గారు, ఐ హావ్ ఎ క్వెషన్ హియర్. ఏంటి అంటే సో మెనీ సోలార్ ఫర్మ్స్ ఎగ్జిస్ట్ కదా! అవునండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు యూ మైట్ బి అన్ ఎర్లీ స్టార్టర్ అవ్వచ్చు. తర్వాత చాలా మంది యాక్చువల్లీ అదే చూసేసి దాంట్లోకి ఎంటర్ అయ్యి ఉంది. అవునండి. హౌ ఇస్ సన్టెక్ డిఫరెంట్ సురేష్? 2008-9లో మేము సోలార్ బిజినెస్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. మనం ఏపీ, తెలంగాణ తీసుకుందాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హార్డ్లీ ఒక 25-30 కంపెనీస్ ఉండొచ్చు అప్పుడు. ఇవాళ 2000 నుంచి 2000 కంపెనీస్ ఉండుంటాయి. అయితే సోలార్‌లో ఏదైతే ఇవాళ భూమ్ వస్తుందో లైక్ ఈ పీఎం సూర్య గారి ప్రోగ్రామ్ అని తర్వాత ఈ కైండ్ ఆఫ్ స్కీమ్స్ వల్ల వచ్చిన కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సోలార్‌లో మనం గమనించాల్సింది ఏంటంటే
ఆ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? కంపెనీ ఇన్‌హౌస్ స్ట్రెంత్ ఏముంది? కంపెనీ వాడుతున్న కాంపోనెంట్స్ ఏంటి? వాళ్ళకున్న సర్వీస్ సపోర్ట్ ఏంటి? ఇవి తప్పకుండా కన్సిడర్ చేయాలండి. సో, సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము డే 1 నుంచి కూడా వి ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ సర్వీస్. బికాస్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ సోలార్ వాటర్ హీటర్స్ అండి. సోలార్ వాటర్ హీటర్స్‌లో సర్వీస్ ఎక్కువుంటుంది. అంటే లైక్ ట్యాంక్స్ ఉంటాయి. స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. సోలార్ వాటర్ హీటర్స్ కాబట్టి. ట్యూబ్స్ ఉంటాయి, పగిలిపోతుంటాయి. ఇంటెన్షనల్‌గా పగలగొచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. సో, మనము ఎనీ గివెన్ టైమ్ ఇమ్మీడియేట్‌గా గనుక సర్వీస్ ఇవ్వకపోతే మన బ్రాండ్ వాల్యూ అనేది మార్కెట్‌లో పోతుంది. నెగెటివ్ అయిపోతుంది. సో, డే 1 నుంచి కూడా మేము ఆ సర్వీస్ కోసం సెపరేట్ డిపార్ట్‌మెంటు, టీమ్స్ ఈవెన్ ఓవర్‌హెడ్ కాస్ట్ పెరిగినా కూడా ఎప్పుడు కూడా మేము డే 1 నుంచి సర్వీస్‌కి ఒక సెపరేట్ టీమ్, ఇన్‌స్టలేషన్ సెపరేట్ టీమ్ పెట్టుకొని మా సొంత మనుషులతోటే మేము వర్క్స్ చేయించుకునేవాళ్ళం. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ద మార్కెట్ టుడే దే డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్-హౌస్ ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్ టీమ్. సో, వాళ్ళకి ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ థర్డ్ పార్టీ పీపుల్ హూ డూ ద ఇన్‌స్టలేషన్ వర్క్. సో, వాళ్ళ త్రూ ఇన్‌స్టలేషన్ చేపిస్తారు. సో, వాళ్ళు ఎంతసేపు కూడా మేము వర్క్ కంప్లీట్ అయిపోయిందా? మేము కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయామా? ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు వర్క్ చేసుకుంటే అంత వాళ్ళకి డబ్బులొస్తాయి. అండ్ దట్ హి ఈస్ నాట్ హిస్ కస్టమర్. సో, హి ఈస్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ కంప్లీటింగ్ ద వర్క్ అండ్ కమింగ్ ఔట్. అండ్ ఈ కంపెనీస్‌కి అసలు ఎక్కడ ఇన్‌స్టాల్ అయింది? ఎట్లా ఇన్‌స్టాల్ అయింది? ఏంటి అనేది హోల్డ్ ఉండదు. కానీ మా దగ్గర ఏంటంటే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఒక్కసారి మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇన్‌హౌస్ పర్సన్ వెళ్లి సైట్ విజిట్ చేస్తారు. డిజైనింగ్ ప్రాపర్‌గా అవుతుందా లేదా? సో, మా దగ్గర ఇన్‌హౌస్ డిజైనింగ్ టీమ్ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్క ఆర్డర్‌ని కూడా మేము డీటెయిలింగ్ చేస్తాము. షాడో ఫ్రీ ఏరియాని చూడాలి. నీడ పడకూడదు ప్యానెల్స్ మీద, సోలార్ ప్యానెల్స్ మీద. ఆ ఏరియా ప్రాపర్‌గా మేము డిజైనింగ్ చేస్తాము. ఈ డిజైన్ చేసింది మా ఫ్యాక్టరీకి వెళ్తుంది. దాని ప్రకారంగా ప్రొడక్షన్ అవుతుంది. దాని ప్రకారంగా మా పంపిస్తారు. ఇన్‌స్టాలేషన్ కూడా మా సొంత టీమే తయారు చేస్తారండి. బయట వాళ్ళతో మేము డిపెండ్ కాము. సో, ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత కూడా దేర్ ఈస్ అనదర్ డిపార్ట్‌మెంట్ వేర్ క్యూ అండ్ వాళ్ళు క్వాలిటీ అండ్ ఇది ప్రాపర్‌గా ఇన్‌స్టలేషన్ అయిందా? ఎర్తింగ్ సరిగ్గా చేశారా లేదా? ఇవన్నీ ఫిక్సింగ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ పర్ఫెక్ట్‌గా అయినాయా లేదా? ఇవన్నీ చూసుకొని కస్టమర్ దగ్గర ఒక యాక్సెప్టెన్స్ తీసుకొని దే విల్ కమ్ బ్యాక్ టు అస్. సో, ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ 25, 30 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ మన ఇన్‌స్టలేషన్ ఎంత బాగుంటే మన లైఫ్ ఆఫ్ ద సిస్టమ్ అంత బాగుంటుంది. ఇందులో ఒకటి నేను ప్రౌడ్‌గా చెప్పగలుగుతానండి. తెలుగు రాష్ట్రాల్లో సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ దగ్గర ఉన్నంత స్ట్రెంగ్త్ ఇన్‌స్టలేషన్ బిఫోర్ అండ్ పోస్ట్ ఇన్‌స్టలేషన్ ఏ కంపెనీకి కూడా లేదు. ఐ కెన్ ప్రౌడ్‌లీ సే థట్ అండి. అండర్‌స్టూడ్ సురేష్ గారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ ఒక ఆర్డర్ మీ దగ్గరికి వచ్చి లేకపోతే క్వెరీ వచ్చిన దగ్గర నుంచి ఆర్డర్ ఫుల్‌ఫిల్ అయ్యేంత వరకు ఎండ్ టు ఎండ్ మీరంతా టేక్ కేర్ చేసుకుంటారు అని కదా! యాజ్ ఎ ఫౌండర్ మీరు ఒక నీష్ ఏరియాలో అంటే అప్పట్లో నీష్ ఏరియా ఇప్పుడు బాగా బ్రాడ్ అయిపోయింది. బట్ దెన్ మీరు ఫౌండేషన్ స్టోన్స్ కానీ, కోర్ వాల్యూస్ కానీ ఏం పెట్టుకున్నారు అసలు ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు? సో, ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నానండి. బికాజ్ ఈ ప్రోడక్ట్‌లో అవేర్‌నెస్ లేదు. టైం పడుతుంది. మనం ఓవర్ నైట్‌లో రిజల్ట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ దీంట్లో ఓపికగా ఉండాలి. సో, మేము 2009లో స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ఉండేది. ఫస్ట్ నుంచి కూడా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మనం చూడాలి. నెక్స్ట్ 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్. సో, మన బిజినెస్ అనేది అన్ని ఏళ్ళు నడవాలి అనేది మా డ్రీమ్ ఉండేది. అలానే దానికి సంబంధించినట్లు నేను నోట్ చేసి పెట్టుకునేవాడిని. ఓకే. మనం మన మార్కెట్‌లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ డబ్బులు సేవ్ చేసేది కస్టమర్స్‌కి. కాబట్టి సర్వీస్ అనేది ఇంపార్టెంట్. సో, సర్వీస్ మీద నేను ఫస్ట్ నుంచి ఫోకస్ చేసేవాడినండి. దానికి సంబంధించినంత వరకు ఎంత ఆటోమేషన్ అయితే అంత ఆటోమేషన్ చేసుకుంటూ వస్తున్నాను. మాన్యువల్ ఇంటర్వెన్షన్ కంటే కూడా సిస్టమ్ ఇంటర్వెన్షన్ మీద నేను ట్రస్ట్ ఎక్కువ చేస్తాను. సో, మన దగ్గర సిస్టమ్స్ ప్రాపర్‌గా ఉంటే ఇవాళ మన మ్యాన్ పవర్ కూడా టెక్నీషియన్స్ ఉండొచ్చు. సీనియర్ లెవెల్ పీపుల్ అవ్వచ్చు. దే మే బి మూవింగ్ ఔట్ ఆఫ్ ద కంపెనీ ఆల్సో. బట్ వీ షుడ్ హావ్ ద రికార్డ్ ఆఫ్ ఆల్ ద కస్టమర్స్ అండ్ దే షుడ్ గెట్ దట్ సర్వీస్ ఆటోమేటికల్లీ. సో, దీని మీద నేను కోర్ వాల్యూస్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఒకటి సర్వీస్ అండ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్ వి ఆల్వేస్ అంటే కాంపోనెంట్స్ అండి. బికాస్ వి ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ విత్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. బికాస్ ద కాంపోనెంట్స్ వాట్ వి యూజ్ ఆర్ 30-40% మోర్ ఎక్స్‌పెన్సివ్ దాన్ ఎనీ అదర్ కంపెనీస్ వాట్ దే ఆర్ యూజింగ్. బికాస్ సోలార్ అనగానే సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్ అనుకుంటారు. కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 60-70 అదర్ కాంపోనెంట్స్ ఐటెమ్స్ స్మాల్, బిగ్ అన్నీ ఉంటాయి. ఓకే. సో, ప్రతి కాంపోనెంట్‌లో కూడా వి బై ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో, దానివల్ల మా సిస్టమ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తది. కానీ అది నాట్ ఈవెన్ 2-3 మంత్స్ జనరేషన్‌ల మీద వచ్చే లాభం కాదండి. ఓకే. సో, వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ 30 ఇయర్స్. సో, ఇవి
కంపల్సరీ నేను బేసిక్గా పెట్టుకున్నాను. క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్‌లో మనం కాంప్రమైజ్ అవ్వద్దు. క్వాలిటీ ఆఫ్ సర్వీస్‌లో మనం కాంప్రమైజ్ కావద్దు. మేబీ టేక్స్ టైమ్ ఫర్ కస్టమర్స్ టు అండర్‌స్టాండ్ థాట్. అందరూ డబ్బులు రేట్ ఎంత 3 కిలోవాట్ అనంగానే మీరు 2,00,000కి ఇస్తున్నారు. 1,90,000కి ఇస్తున్నారు. మీది 2,20,000 ఎందుకు అని అడుగుతారు. కానీ నేను చెప్తాను వాళ్ళకి, ఇగో ఈ రూ. 20,000 నాకు లాభం కాదండి కంపెనీకి. దట్ ఈస్ ఫర్ ద కాంపోనెంట్స్ వాట్ వి ఆర్ యూజింగ్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వి ఆర్ మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్స్ ఇన్ ద మార్కెట్ అండి. ఓకే సురేష్ గారు, అండర్స్టూడ్. సో కాంపనెంట్స్ అండ్ ఆ 20,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీరు చెప్తున్నారు కదా. హౌ ఆర్ సన్టెక్ కాంపనెంట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్స్ దట్ ఆర్ దేర్ అవుట్ సైడ్? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి కాంపోనెంట్స్ పరంగా. కేబుల్ టైస్ అని ఉంటాయండి. కేబుల్ టైస్ అంటే మనకు ప్లాస్టిక్ కేబుల్ టైస్ వస్తాయి. మనం ఏదైతే సోలార్ మాడ్యూల్స్ మనం పైన ఇన్స్టాల్ చేస్తామో ఇంటర్ కనెక్ట్ అవుతాయి అన్నీ. లేకపోతే ఆ కేబుల్ కూడా మొత్తం వచ్చి కింద ఇన్వర్టర్ కనెక్ట్ అవుతుంది. సో ఈ ఇంటర్ కనెక్ట్ అయ్యే కేబుల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. హ్యాంగ్ అవ్వకుండా వాటిని కేబుల్ టైస్ తోటి బిగిస్తారు. సో దానివల్ల కేబుల్స్ పర్ఫెక్ట్‌గా స్టాండర్డ్స్‌గా ఉంటాయి. సో దాంట్లో ప్లాస్టిక్ తోటి వచ్చే ఏవైతే కేబుల్ టైస్ ఉంటాయో ఎక్కువగా 99% ఆఫ్ ద కంపెనీస్ యూజ్ థాట్. కానీ దాని లైఫ్ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత బ్రిటిల్‌నెస్ రావటం, అవి ఇరిగిపోవటం లాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు కేబుల్ స్టార్ట్ హ్యాంగింగ్ అండి. సో ఈ కేబుల్ హ్యాంగ్ అయ్యేటప్పుడు గాలికి ఊగి జంక్షన్ బాక్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో జంక్షన్ బాక్స్ దగ్గర గనక అవి లూజ్ కాంటాక్ట్ అయ్యి ఊడిపోతే కంప్లీట్ జనరేషన్ ఆగిపోతుంది. ఓకే. సో ఒక స్మాల్ ఐటెమ్ కేబుల్ టై వల్ల అంత పెద్ద డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సన్టెక్‌లో మేము స్టెయిన్‌లెస్ స్టీల్ 304 కేబుల్ టైస్ మాత్రమే వాడతాము. ఓ ఇట్స్ నాట్ ప్లాస్టిక్. నాట్ ప్లాస్టిక్ అండి. SS 304 విచ్ ఈస్ రస్ట్ ఫ్రీ అండ్ లైఫ్ ఆఫ్ దట్ ఈస్ 25 ఇయర్స్. బికాస్ వాటెవర్ కాంపోనెంట్ వి యూజ్ దట్ లైఫ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ 25 ఇయర్స్. దట్ ఈస్ వాట్ వి కీప్ ఇన్ అవర్ మైండ్. సెకండ్ అండి, MC4 కనెక్టర్స్ అని ఉంటాయి. ఆ కనెక్టర్స్ ఏంటంటే ప్యానెల్ టు ప్యానెల్ కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు కనెక్టర్ పాయింట్స్ అంటారు. సో చైనా నుంచి సో మెనీ రిటైల్ అంటే నాన్ బ్రాండెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. 95% ఆఫ్ ద కంపెనీస్ యూజ్ దోస్ MC4 కనెక్టర్స్. ఆ MC4 కనెక్టర్స్ మేము వాడేది ఎల్మెక్స్ అనే బ్రాండ్ యూజ్ చేస్తాం. దే ఆర్ బెస్ట్ ఇన్ ద మార్కెట్. కాస్ట్ డబుల్ ఉంటుందండి. ఇది ఒకటి ₹40 ఆర్ ₹50 ఉండే ఒక కనెక్టర్, మాది ₹80, ₹100 ఉంటుంది. మనం డ్రిల్ కొంచెం లైట్గా ఒక 2 ఇంచెస్ డ్రిల్ చేసి మనము స్ట్రక్చర్ని బిగిస్తాం. సో దాంట్లో ఏంటంటే వి యూస్ వన్ కెమికల్ విచ్ బాండ్స్ దట్ యాజ్ ఏ కాంక్రీట్ అండి లోపట. అంటే మనం ఎప్పుడైతే ఫౌండేషన్ బోల్ట్ అది పెడితే స్ట్రక్చర్ మనం బిగిస్తామో దానికి వేసే బోల్ట్ కంటే ముందు డ్రిల్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ యూస్ చేస్తాం. సో దట్ ఎన్ష్యూర్స్ దట్ లైఫ్ టైమ్ దెర్ ఈస్ నో లీకేజ్ కమింగ్ అప్. ఓకే. దట్ కెమికల్ నోబడీ యూజెస్. దట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ ₹2,000 కాస్ట్ వస్తుంది. నేను మీకు ఏదైతే 20,000 చెప్తున్నానో దానికి బైఫర్కేషన్ కూడా చెప్తున్నాను మీకు నేను. ఓకే. అండర్స్టూడ్. సో అదొకటి. తర్వాత ఈవెన్ దట్ సిమెంట్, కాంక్రీట్ అండ్ ఇసుక ఏదైతే ఉంటుందో మా దగ్గర కాంపోజిషన్ బ్యాగ్స్ వస్తాయి. అంటే ఇవన్నీ కలిపి ఒక అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ తోటి అవి వాడాలండి. జనరల్‌గా ఏం చేస్తుంటారంటే ఇసుక, సిమెంట్ ఏదో తీసుకొచ్చి దగ్గరలో తీసుకొచ్చి వాళ్ళు దిమ్మెలు కట్టేస్తారు. మేమేంటంటే అవి అప్రూవ్డ్ అంటే సర్టిఫైడ్ కాంపోజిషన్ హెల్ అనేది ఒక బ్రాండ్ ఉంది. వి బై ఓన్లీ ఫ్రమ్ దెమ్. అండ్ మా మెటీరియల్‌తో పాటు ఈవెన్ ఈ బ్యాగ్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. మేము అవి తప్పించి వేరేవి వాడము. సో దానివల్ల ఏంటంటే మాకు ఒక నమ్మకం ఉంటుంది. ఓకే, ఈ సిమెంట్, ఈ ఇసుక ఇది కాంపోజిషన్‌లో వాడాం కాబట్టి లైఫ్ టైమ్ దీనికి ఇంకా ఎటువంటి లీకేజెస్ కానీ, ఎటువంటి సీపేజెస్ కానీ రావు అనేది మాకు నమ్మకం ఉంటుంది. సో సురేష్, ఇందాక నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చెప్పారంటే ఈ రోజు సోలార్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక 25-30 ఇయర్స్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. అవునండి. అండ్ ఆ బ్రేకప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక 10,000 నుంచి 20,000 మీరు అడిగినా సరే అది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చాలా బాగా చెప్పారు, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ డౌన్ టైమ్, అంటే సోలార్ డౌన్ టైమ్ అయింది అన్న దగ్గర మీకు తెలుస్తుందా, లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలా? ఈజ్ ఇట్ లైక్ హౌ ద జనరల్ కరెంట్ వర్క్స్, ఎలాగ ఉంటుంది అది? సోలార్ సిస్టమ్ అనేదండి మన సిస్టమ్ ఆన్లో ఉంటేనే మనకు ఉపయోగం. సో కన్జ్యూమర్స్కి ఎవరు కూడా పట్టించుకోరండి. పెట్టుకున్న తర్వాత ఇన్స్టలేషన్ నడుస్తుందని అనుకుంటారు. ఎప్పుడైతే కరెంటు బిల్లు బాగా ఎక్కువ వస్తుందో అప్పుడు రియలైజ్ అవుతారు అసలు ఏంటి ప్రాబ్లం అయిందా ఏంటి అనేది రియలైజ్ అవుతారు. సో అప్పుడు సడన్గా కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తారు. కంపెనీ వాళ్ళ దగ్గర ఇమీడియట్గా టీం ఉంటే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు, వారంటీలు ఉంటే చేస్తారు. కానీ సన్టెక్లో మేము అడాప్ట్ చేసుకుని, మీకు ఇందాక చెప్పాను 2008-9 నుంచి కూడా మీరు ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు మేము మొదటి నుంచి సర్వీస్ అనే దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తూ వచ్చాం. సో వీ హ్యావ్ డెవలప్డ్ వన్ యాప్. అలానే దేర్ ఆర్ సో మెనీ ఇన్వర్టర్ బ్రాండ్స్ అండి. మార్కెట్లో ఒక 20-30 ఇన్వర్టర్ బ్రాండ్స్ ఉంటాయి. ఒక దగ్గర గ్రోవాట్ అని, గుడ్వి అని, సోలిస్ అని, లైక్ పాలీక్యాబ్ అని, దేర్ ఆర్ 20-30 ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఒక్కొక్క కస్టమర్ కొంతమందికి అడుగుతున్నప్పుడు రకరకాలు పెడుతూ ఉంటాము. సో ఇక్కడ ఏమైపోతుందంటే
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు కస్టమర్ అయితే మీ మొబైల్‌లో మీ జనరేషన్ చెక్ చేసుకోవచ్చు. ఎంత జనరేషన్ అవుతుంది, ఎన్ని యూనిట్స్ ఇవాళ వచ్చింది, రేపు ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్ వైఫై ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీకు యాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ ఇన్ని రకాల బ్రాండ్స్ ఇన్వర్టర్స్ ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఇన్ని రకాల బ్రాండ్స్ తోటి అసోసియేట్ అవ్వాల్సిందే. ఏ సోలార్ కంపెనీ అయినా కూడా. సో నో కంపెనీ మానిటర్స్ ద జనరేషన్ ఆఫ్ ద కస్టమర్ అండి. కస్టమరే చూసుకుంటాడు. ప్రాబ్లమ్ వస్తే కాల్ చేస్తాడు. చాలామంది కస్టమర్లు పట్టించుకోరు. కానీ మా దగ్గర ఏంటంటే మేము ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాము. సో ఈ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ 20, 30 అయినా సరే వీటందరిని కూడా ఏపీఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసి అచ్చా. మా దగ్గర డాష్‌బోర్డ్ ఉంటుందండి. సో ఇవాళ మన దగ్గర 5,000 మంది సోలార్ రూఫ్‌టాప్ కన్జ్యూమర్స్ ఉన్నారు. ఈ 5,000 మంది కూడా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి మేము ఇన్సిస్ట్ చేస్తాం వాళ్ళతో వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకోకపోతే మా టీమ్‌ని పంపించి నేను వాళ్ళతోటి కనెక్ట్ చేపిచ్చి వీళ్ళందరినీ కూడా మేము ఎవ్రీడే మానిటర్ చేస్తున్నాం. ఆల్రైట్. చేయటం ద్వారా పొద్దుగాల మా టీమ్ వచ్చి చూసేసరికల్లా ఒక 10 సిస్టమ్‌లు గనుక ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఆ 10 సిస్టమ్‌లు మాకు డిస్‌ప్లే అయిపోతాయి. ఓకే. ఈ 10 కస్టమర్స్‌కి జనరేషన్ అవ్వట్లేదు. మేము కాల్ చేసి కస్టమర్‌ని అడిగేంత వరకు కస్టమర్‌కి కూడా తెలీదు. సార్ మీ దగ్గర సోలార్ సిస్టమ్ జనరేట్ అవ్వట్లేదు. మీ దగ్గర ఎంసీబీలో ఏమన్నా ఇష్యూ ఉందా? ఇంటర్నల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అనేది మేము ఫస్ట్ చెక్ చేస్తాం. సో కస్టమర్ షాక్ అయితాడు. అరే! ఇదేంటిది మేము కాల్ చేయలేదు. కస్టమర్‌కి ప్రాబ్లమ్ ఉందని చెప్పలేదు. సన్‌టెక్ నుంచే కాల్ వస్తుంది. వాళ్ళు ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు అని చెప్పి దే చెక్ ఇట్ అండ్ దే కమ్ బ్యాక్ టు అస్ అండ్ సే దట్ ఓకే నౌ ఇట్ ఈస్ రెక్టిఫైడ్. వి హావ్ సమ్ స్మాల్ ఇష్యూ ఇట్స్ ఫైన్. లేదు అంటే మా టీమ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి 24 అవర్స్ లోపు మన టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసేస్తారు. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రొయాక్టివ్ సర్వీస్ వాట్ వీఆర్ గివింగ్ టు ద కస్టమర్స్. ఐ am proudly saying this, sir. No company in India is doing this kind of a service. So which is different from our other companies. So ఇందాక నేను ఏదైతే 20,000 డిఫరెన్స్ చెప్తున్నానో అండి, ఆ 20,000 రూపాయలు నెలకి 3,000 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్నారు సోలార్ పెట్టుకోవడం వల్ల. అంటే 20,000 అడిషనల్‌గా ఇలాంటి కంపెనీకి మీరు ఇచ్చినప్పుడు ఎన్ని నెలల్లో మీకు బ్రేక్ ఈవెన్ వస్తుందంటే ఒక 6 మంత్స్ జనరేషన్ హార్డ్లీ. రైట్. 30 ఇయర్స్ నడిచే సిస్టము 6 మంత్స్ జనరేషను మీరు ప్రీమియం ఇస్తున్నది ప్రోడక్ట్‌కి, కాంపోనెంట్‌కి, సర్వీసెస్‌కి. అండర్‌స్టూడ్. సో మీతో మాట్లాడుతుంటే ఏమర్థమైందంటే యూఆర్ ఎ వెరీ ఫస్ట్ జెన్ స్టార్టప్ ఫౌండర్ లాంటిది ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ యాక్చువల్లీ, రైట్? ఎవ్రీబడి స్పీక్స్ ఆఫ్ బెంగళూరు స్టార్టప్స్ అని చెప్పి, సిలికాన్ వ్యాలీ అని ఇవన్నీ మాట్లాడతారు కానీ ఫ్యాన్సీగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, విజన్ ఒకటి పెట్టుకున్నారు, హౌ టు సాల్వ్ ఇట్ అనేది నేర్చుకుంటూ వెళ్ళారు ముందుకు తప్ప ముందే ఏమీ ప్లే బుక్ లేదు అక్కడ. ఆల్ ఆఫ్ దిస్ వాజ్ దేర్, రైట్? సో ఒకసారి మళ్ళీ ఐ వాంట్ టు గో దేర్ అండి. ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళి ఐ వాంటెడ్ టు టాక్ ఏంటి అంటే మీ ప్లాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేయింగ్ దిస్ అవుట్, బికాస్ మీరు దాంట్లో ఎక్స్పర్టీస్ లేదు ఆ టైంకి. ఇట్ వాజ్ జస్ట్ అన్ ఐడియా ఆన్ ఎ పేపర్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఆర్ లేకపోతే కెన్ యూ టేక్ అస్ టు ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్, డౌన్ టైమ్స్ అట్లాంటివి ఏమున్నాయి అన్నది? యాజ్ ఐ సెడ్ లైక్ నేను బీకామ్, ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్ ఆల్సో. నేను ఇప్పుడు ఇది కంప్లీట్‌గా ఇంజినీరింగ్ రిలేటెడ్ అంటే చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వెన్ ఐ గో అండ్ మీట్ కస్టమర్ దే ఆస్క్ మీ వన్ ఫస్ట్ క్వెషన్. చాలామంది సోలార్ అనగానే అడుగుతారు ఏంటంటే మీ బ్యాక్‌గ్రౌండ్ బీటెకా, ఎంటెకా అని అడుగుతారు. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు సోలార్ ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువగా వస్తారు. బట్ నేనేంటంటే ఒక ప్యాషన్‌తో వచ్చాను, ఒక విజన్‌తో వచ్చాను. సో నాకు ఎటువంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ మీద. బట్ ఒకటే ఏంటంటే స్ట్రాంగ్ విజన్ అండ్ ఐ బిల్ట్ ద టీమ్ అండి. మేజర్‌గా ఎనీ ఆర్గనైజేషన్ టీమ్ షుడ్ బి దేర్ స్ట్రెంగ్త్. మన దగ్గర ఉన్న మనుషులు, మన చుట్టూ మన టీమ్ ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో మన దగ్గర కంపెనీకి వాళ్ళే బ్యాక్ బోన్ ఐ కెన్ సే. బికాస్ అలా మేము ఇప్పుడు 20 ఇయర్స్‌లో 2008 ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ జర్నీలో వి హ్యావ్ గాట్ సో మెనీ వెరీ గుడ్ స్టాఫ్ అండి. టుడే సన్‌టెక్ ఇవాళ ఈ పొజిషన్‌లో ఉంది అంటే డెఫినెట్‌గా అది నాతో పాటు ఉన్న నా టీమ్. సో అలా మేము ఈ రోజు కూడా మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎంప్లాయీస్ ఇవాల్టికి వర్క్ చేస్తున్నారు మన దగ్గర. అంటే ఈ 16 ఇయర్స్ కూడా మనతోటి జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ అండి. సో ఇవాళ కూడా 30% to 40% ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ టుడే ఆర్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఓల్డ్ ఇన్ దిస్ కంపెనీ. So that is what actually along with us, along with the company, I want our people also to grow. సో ఇవాళ రోజున ఒక టెక్నీషియన్గా మా కంపెనీలో జాయిన్ అయిన అతను స్టేట్ హెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఒక జనరల్ ఒక ఇంజినీరింగ్ లెవెల్‌లోంచి వచ్చిన అతను కంప్లీట్ టెక్నికల్ హెడ్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. ఒక 5,000 జీతంతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ రూ. 1,00,000 సాలరీస్ తీసుకుంటున్న వాళ్ళున్నారు. సో, ఐ వాంట్ టు గ్రో అవర్ టీమ్. మన దగ్గర ఉన్న వాళ్ళనే నేను ఎలివేట్ చేయాలి. వాళ్ళకి ఎందుకంటే దే ఫీల్ దట్ ఓనర్‌షిప్, రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తారు. సో, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ బిల్ట్ ఆల్ దీస్ ఇయర్స్. ఛాలెంజెస్ డెఫినిట్‌గా 100% ఉంటాయి. ఎందుకంటే ఐ యామ్ నాన్ టెక్నికల్ పర్సన్. టు బిల్డ్ ఆల్ దిస్ ఇట్ టుక్ సమ్ టైమ్. సో, ఒక 5, 6 ఇయర్స్ ఇనీషియల్‌గా డెఫినిట్‌గా స్ట్రగుల్ చేసి, బిల్డ్ చేసి ఈ పొజిషన్‌కి మేము తీసుకురాగలిగాము. టీమ్ సైజెస్ ఎట్లా ఉండేవి స్టార్టింగ్ దగ్గర నుంచి మీ ట్రాన్సిషన్ సార్ మేము స్టార్ట్ చేసినప్పుడు 3 మెంబర్స్‌తో స్టార్ట్ చేసామండి. 2009లో ట్రేడింగ్ కంపెనీ కాబట్టి ఎక్కువ మంది అవసరం పడకపోతుండే. ఇప్పుడు ఇవాళ 250 ఎంప్లాయీస్ ఉన్నారండి మా దగ్గర. అండ్ లాస్ట్ ఒక 1 ఇయర్‌లోనే మేము వి హావ్ బిల్ట్ మోర్ దాన్ 160 ఎంప్లాయీస్‌ని మేము రిక్రూట్ చేసుకున్నాము. సో, మా జర్నీ స్టార్ట్ అయింది తెలంగాణలో, హైదరాబాద్‌లో స్టార్ట్ చేసాము. మెల్లగా ఇప్పుడు ఆల్మోస్ట్ 7 స్టేట్స్‌లో మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. సో, వల్ అది అగైన్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ అండ్ దే ఆర్ టేకింగ్ అస్ టు దిస్ లెవెల్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. అండర్‌స్టూడ్. వెన్ యూ గాట్ ఇంటూ ఇట్ సురేష్, అంటే స్టార్ట్ చేసి 3 ఎంప్లాయీస్‌తో ఉన్న దగ్గర డూ యూ రిమెంబర్ మీ డైలీ వర్క్ ఏముండేది ఆ టైంలో? ఈవెన్ దో ఇట్ వాస్ ట్రేడింగ్ అని అనుకున్నా సరే, వాటర్ హీటర్స్ అండ్ ఈవెన్చువల్లీ ఇన్వర్టర్స్ అన్నప్పుడు ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండేవి? ఎవరితో ఉండేవి? రిజెక్షన్స్ ఎట్లా ఉండేవి? దాని గురించి ఏం యాహ్! ట్రేడింగ్‌లో ఉన్నప్పుడు మాకు స్పెసిఫిక్ కస్టమర్స్ ఉండేనండి. లైక్ సోలార్ వాటర్ హీటర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళే మా కస్టమర్స్. సో, నేనేం చేసేవాడినంటే ట్రావెలింగ్ బాగా ఇష్టం నాకు. పీఆర్ చాలా ఇష్టం. పబ్లిక్ రిలేషన్స్‌లో నేను ఫస్ట్ నుంచి కూడా నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపించేవాడిని. బిజినెస్ వస్తదా రాదా సెకండరీ. బట్ ముందైతే మనం పోయి కలవాలి. సో, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర అక్రాస్ ఇండియా వేరెవర్ మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్ ఎంఎన్ఆర్‌ఈ దగ్గర లిస్ట్ ఉంటదండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర. మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అప్రూవ్ వాళ్ళ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. సో, వాళ్ళ దగ్గర నుంచి ఆ డేటా మేము తీసుకొని వెబ్‌సైట్‌లో కూడా దొరుకుతుండే తీసుకొని మొత్తం డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్‌లో మార్కింగ్ చేసుకొని ఒక 4 డేస్ ఒక స్టేట్‌కి అట్లా కంప్లీట్‌గా వెళ్ళి వాళ్ళతోటి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకొని ఒక 5, 6 మంత్స్‌లో ఐ హావ్ కంప్లీటెడ్ అక్రాస్ అండి. మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చరర్స్‌ని కూడా కంప్లీట్ చేసి ఈవెన్ టుడే ఆల్సో ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి స్టేట్‌లో కూడా నాకు ఒక సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్. అట్లా. సో, దట్ ఈస్ హౌ ఐ బిల్ట్ దిస్ బిజినెస్ అండి. అండర్‌స్టూడ్. సో, మీకు కావాల్సిన సార్ట్ ఆఫ్ టాలెంట్ ఆర్ లేకపోతే మోస్ట్ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏముంటాయి మీ బిజినెస్‌లో? ఎట్లాంటి టాలెంట్ ఆర్ స్కిల్ సెట్స్ చూస్తారు? ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటేనండి ఎనీ కమ్యూనికేషన్స్ ఉన్న పర్సన్ ఇవాళ సోలార్ ప్రోడక్ట్ అమ్మటం అంత ఈజీ. ఇన్సూరెన్స్ కావచ్చు. ఒకప్పుడు ఎంత కష్టమయ్యేదో సోలార్ ప్రోడక్ట్ అమ్మేది. ఒకప్పుడు మాకు ఒక ఎంక్వైరీ వారం రోజులకి ఒకటొస్తే చాలా సంతోషపడేవాళ్ళం. అరే! ఇవాళ ఒక ఎంక్వైరీ వచ్చింది అని చెప్పి. సో, ఇప్పుడు మనం ఒక మీడియా ద్వారా అంటే ఎనీ స్మాల్ మీడియా ఆల్సో ఇఫ్ వి డూ సమ్ కైండ్ ఆఫ్ ఫేస్‌బుకే తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా మనం పోస్ట్‌లు పెడితే రోజుకొక 10 ఎంక్వైరీలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, అంత కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ కానీ మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఓన్లీ వాళ్ళు స్మార్ట్ ఎనఫ్ టు గో అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద కస్టమర్ ప్రాపర్‌లీ సేల్స్ పరంగా చూస్తే ఒక ఎనీ ఇది హార్డ్‌లీ టేక్స్ ఒక 2, 3 రోజుల్లో ప్రోడక్ట్ నేర్చుకోవచ్చండి. కష్టమైన సబ్జెక్ట్ కాదు. కానీ ఇన్నర్‌గా వాళ్ళకి ఆ టాలెంట్ ఉండాలి. రైట్. దీన్ని నేను అమ్మగలగాలి. అంటే లైక్ ఓనర్‌షిప్ తీసుకొని చేసేవాళ్ళు కావాలి. సో, టెక్నికల్ ఫ్రంట్‌లో ఐటీఐ డిప్లొమా వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఫర్ ఇన్‌స్టలేషన్స్ వి హావ్ ఆల్మోస్ట్ అరౌండ్ 200 వేకెన్సీస్ నౌ. మాకు ఇప్పుడు 200 మంది కావాలి. ఈ కంప్లీట్ 7 స్టేట్స్‌లో ఎక్స్‌పాన్షన్‌కి ఇన్‌స్టలేషన్ టీమ్స్ వీళ్ళంతా కావాలి. సేల్స్ పరంగా ఈవెన్ గ్రాడ్యుయేట్స్ విత్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఆల్సో మనకి సరిపోతుంది. సో, ఈ స్కిల్ సెట్స్ తోటి మేము వెళ్తున్నాం. నౌ వి ఆర్ బిల్డింగ్ కంప్లీట్ ఆపరేషన్స్ అనమాట. సో, లైక్ వెన్ వి ఆర్ గ్రోయింగ్ we should mostly depend on the automation model actually. Now we are adopting the ERPs. Now ERP next and we are using a software. So ఎంక్వైరీ వచ్చే దగ్గర నుంచి సర్వీస్ దాకా లాస్ట్ ఇన్స్టలేషన్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ ఫ్లోలో వెళ్ళిపోయేటట్టుగా we have made the systems. ఓకే. సో ఈవెన్ 1000 కస్టమర్స్ పర్ మంత్ వీఆర్ రెడీ టు హ్యాండిల్ ఇట్ ఆ లెవెల్లో విత్ ప్రాపర్ టర్న్ అరౌండ్ టైంని మెయింటైన్ చేస్తూ అన్ని స్టేజెస్లో కూడా. అండర్‌స్టూడ్. సో దిస్ ఈస్ హౌ వి బిల్ట్ అండి. అండర్‌స్టూడ్. సో, సురేష్ ఇందాక నాకు వెన్ ఐ వాస్ స్పీకింగ్ టు మై టీమ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు బిల్డ్ చేసిన సిస్టమ్స్ కానీ, సర్వీస్ కానీ ఈ జానర్‌లో, ఈ ఏరియాలో బేసికల్లీ టాటా లాంటి వాళ్ళు కూడా మీకు ఎలాంటి కాంపిటీషన్ కాదు అనేది సటిల్‌గా దే వర్ హింటింగ్. నిజమా అది ఆర్ లేకపోతే వాట్ ఈస్ ఇట్? ఒకటి సార్ సన్టెక్ అనే కంపెనీ ప్యూర్లీ సోలార్ బిజినెస్లోనే ఉంది. సో టాటా వీ షుడ్ రెస్పెక్ట్ దట్ బ్రాండ్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బ్రాండ్గా మనం ఉంది. కానీ ఈ సోలార్ అనేది డిఫరెంట్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ సర్వీస్ డ్రివెన్ ప్రోడక్ట్ అండ్ బేసిక్గా టాటా ఏంటంటే అండి రెసిడెన్షియల్ కస్టమర్స్కి ఎస్పెషల్గా కూడా డీలర్స్ ద్వారానే బిజినెస్ చేస్తారు. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ అండ్ దే జస్ట్ సప్లై ద మెటీరియల్ అండ్ దీస్ డీలర్స్ గో అండ్ డూ ద ఇన్స్టలేషన్ పార్ట్. సో సర్వీసెస్ కూడా ఈ డీలర్స్ ద్వారానే వస్తాయి. సో డీలర్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది అనేది మనము అసెర్టైన్ చేయము.
టాటాని తీసుకుంటాం మనం. బట్ మనదేంటంటే సన్టెక్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇంటూ సోలార్ బిజినెస్. వీఆర్ మాస్టర్స్ ఇన్ దిస్ బిజినెస్. 16 ఇయర్స్ నుంచి మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము. వి నో ఇన్ అండ్ ఔట్ అండ్ వి ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ బిజినెస్. దీంట్లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ మనం తీసుకురావచ్చు, ఆటోమేషన్ ఎలా చేయొచ్చు. నేను ఇందాక ఏదైతే మీకు సర్వీస్ యాప్ చెప్పానో అండి, ఇది సర్వీస్ యాప్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ యాక్చువల్లీ. Big companies also they don't have. See, this is very important, to adopt the things which are required actually. ఇది ఎవ్వరు కూడా మార్కెట్లో అడాప్ట్ చేయట్లేదండి. ఓకే. అండర్‌స్టూడ్. మీకు కాంపిటీటర్స్ అంటూ ఉంటారా కరెంట్‌లీ? ఆర్ అంటే డెఫినెట్‌లీ ఉంటారు. బట్ దెన్ హౌ డు యూ లుక్ ఎట్ కాంపిటీషన్ ఎగ్జాక్ట్‌లీ? కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ డెఫినెట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద సోలార్ కంపెనీస్. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ వన్ సోలార్ అసోసియేషన్, ఆల్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఫౌండర్ నేను. సో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఈ సోలార్‌కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, చేయటం ఇలాంటివన్నీ కూడా మేము ఈ అసోసియేషన్ ద్వారా చేస్తుంటాము. సో ప్రతి ఒక్క సోలార్ కంపెనీతో కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. అండ్ ఒకటే నేను చెప్తాను, ఎవరి స్ట్రెంత్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నాము. దేర్ ఇస్ నో కాంపిటీషన్. అండ్ మనం బిజినెస్ పరంగా చూసినా ఎవరైనా ఒక మంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసినా, ఒక బ్రాండ్ అంబాసిడర్‌ని పెట్టుకొని బిజినెస్‌ని ఎంక్వైరీస్ డెవలప్ చేసినా, అరే బిజినెస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అనేది ఆలోచించేదానికంటే అవేర్‌నెస్ పెరుగుతుంది. 10 మంది సోలార్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతే అందులో ముగ్గురు వాళ్ళకెళ్ళినా 7గురు మార్కెట్‌లోకి వస్తారు, ఓపెన్ మార్కెట్‌లోకి అనేది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ ఫీల్. ఓకే. సో కాంపిటీషన్ పరంగా చూస్తే దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ డెఫినెట్లీ ఎనీ. బట్ ఒకటేనండి, కాంపిటీషన్‌లో ఇవాళ హెల్తీ కంటే కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కస్టమర్స్‌కి తెలీదు. రేట్ ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళతోటి అనే ఒక మోడల్ ఏదైతే ఉందో, ఇవాళ హైదరాబాద్‌లో తీసుకుంటే 300 పైన కంపెనీలు వచ్చేసినాయండి. సో ఆ కాంపిటీషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ ఇంటూ ఏ డిఫరెంట్ వే యాక్చువల్లీ. బట్ ఇఫ్ ఐ సే హార్డ్లీ 1 ఆర్ 2 కంపెనీస్ ఆర్ దేర్ హూ ఆర్ రియల్లీ కంపీటింగ్ విత్ అస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ కెన్ సే పాన్ ఇండియా. అండర్‌స్టూడ్. ఓకే. సో సురేష్, మీరు కోర్ ఫంక్షన్స్‌లో ఇప్పుడు కంపెనీ లోపల ఏం చూస్తారు? ఐ నో యూ ఆర్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ది ఫౌండర్. యెస్. బట్ దెన్ కోర్ యాక్టివిటీస్‌లో వాట్ ఇంట్రెస్ట్స్ యూ? మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి కన్సిస్టెంట్‌గా దాన్ని ఇంకా చూస్తూ ఉన్నారా? Yeah. See, initially I used to get involved in most of the activities. Now, as I mentioned before also, మనం చాలా మందిని ఎలివేట్ చేశాము. అంటే మన దగ్గర ఒక చిన్న ప్రొఫైల్‌తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ టీమ్ హెడ్స్, డిపార్ట్మెంట్ హెడ్స్, ఈవెన్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా ఇంతకుముందు ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఇప్పుడు మన దగ్గర వర్క్ చేసిన అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఇవాళ అకౌంట్స్ హెడ్స్‌గా ఉన్నారు. సో మనకు ఆ నమ్మకం వాళ్ళ మీద ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రోల్స్ ఇప్పుడు నేను డివైడ్ చేసేస్తున్నాను. రిటైల్ సేల్స్‌లోకి అసలు నేను ఇన్వాల్వ్ కూడా అవ్వట్లేదు ఇప్పుడు. లైక్ అప్ టు 10 కిలోవాట్ సిస్టమ్స్ వరకు ఇళ్ళకు ఏదైతే సోలార్ పెట్టేది ఉంటుందో, దాంట్లో సేల్స్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వనండి. సో ఆటోమేటిక్‌గా టీమ్స్ ద్వారా అది వెళ్ళిపోతూ ఉంది. అలా మనం బిల్డ్ చేసాము. సో అలానే మన ఆపరేషన్స్ ఫ్రంట్‌లో కూడా నౌ వి హావ్ కమ్ అప్ విత్ ఎ కంప్లీట్ ఆటోమేషన్ సిస్టమ్. ఓకే. వేరిన్ నో వాట్సాప్ నథింగ్, ఇదంతా కూడా కంప్లీట్‌గా ఆటోమేషన్ సిస్టమ్ చేసాం. సో బై డిఫాల్ట్ డాష్‌బోర్డ్స్‌ల మీదనే మేము వర్క్ చేస్తాం ఇవాళ. సో ఐ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అండ్ టుమారో అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ 3 మంత్స్ టార్గెట్ అండ్ హౌ వి ఆర్ అచీవింగ్ ఇట్, హౌ ద సర్వీస్ ఈస్ గోయింగ్ ఆన్. ఈవెన్ ఒక 48 అవర్స్ సర్వీస్ దాటిందంటే నా డాష్‌బోర్డ్‌లోకి వచ్చేస్తది. ఓకే. సో ఆ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ మేము అడాప్ట్ చేసుకున్నాం. అండర్‌స్టూడ్. సో సురేష్ గారు, వన్ మోర్ క్వెరీ నాకు ఉండింది ఏంటి అంటే, ఓవర్ టైమ్ ఇంత ఎక్స్‌పర్టీస్ మీరు తెచ్చుకున్నారు కదా ఈ ఏరియాలో. అవునండి. డూ యూ ఆర్ డిడ్ యూ ఎక్కడైనా సరే సా ఎ ఛాలెంజ్ దట్ మీకు దీనికి సొల్యూషన్ దొరకలేదు అండ్ ఇట్ బాదర్డ్ యూ ఫర్ ఎ వైల్? యాహ్! అంటే బేసిక్‌గా ఇప్పుడు కొన్ని గుర్తుండవండి. బట్ ఆ సిట్యుయేషన్‌లో, ఆ టైంలో ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా వస్తాయి. బికాజ్ ఒక ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఆహ్, ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయటము అంటే, అది కూడా ఒక బ్రాండ్‌ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే జోక్ కాదండి. ఇట్స్ వెరీ టఫ్. అంటే ఒక కంపెనీ డీలర్‌షిప్ తీసుకొని మనం బిజినెస్ చేయటం కానీ, లేదా ట్రెడిషనల్ వేలో ఉన్న బిజినెసెస్ లైక్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఎనీ ప్రొడక్ట్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ దాన్ని అమ్మటం కావచ్చు, ఇది ఈజీ. బట్ అసలు ఫస్ట్ సోలార్ అనేదే కొత్త. పబ్లిక్ అసలు సోలార్ మీద అవేర్‌నెస్సే లేదు. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. పెట్టుబడి లేదు. సో ఇవాళ సన్టెక్ అనేది ఒక బ్రాండ్‌ని తీసుకురావాలి. ఈ ఈ స్టేజ్ వరకు మనం తీసుకొచ్చాము. ఇట్స్ డెఫినెట్‌లీ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండి. అంటే కొన్నిసార్లు అనిపించింది, అసలు ఎందుకు మనం ఈ బిజినెస్ చేస్తున్నాము అని అనిపించింది. ఆగిపోదామా? ఇంక ఇక్కడితోటి ఫుల్ స్టాప్ పెడదామా? ఎంత కష్టపడ్డా అవేర్‌నెస్ రావట్లేదు. బిజినెస్ పెరగట్లేదు. నష్టాలైతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. బ్యాంక్ లోన్స్ పెరుగుతున్నాయి. బిజినెస్ లోన్స్ పెరుగుతున్నాయి. సో లాట్ ఆఫ్ టెన్షన్, ప్రెషర్ అరౌండ్. బట్ ఒక్కటి నేను స్ట్రాంగ్‌గా పెట్టుకున్న విజన్ ఏదైతే నాకుందో, ఓపిక, పేషెన్స్ ఉండాలి. డెఫినెట్‌లీ దట్ విల్ పే అస్ సమ్ డే అనే ఉద్దేశంతోటి నేను ఏదైతే విల్ పవర్ తోటి తీసుకొనొచ్చానో,
అది ఇవాళ మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందండి. మెనీ ఇన్‌స్టెన్సెస్ లైక్ థట్ యాక్చువల్లీ. సో, ఆ స్టేజెస్ అన్నీ దాటి ఇవాళ ఒక హైలీ యాక్సెప్టెడ్ బ్రాండ్ కింద నేను దీన్ని తీసుకొచ్చానంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆన్ మీ అండ్ ఐ ఆల్వేస్ థాంక్ మై ఫ్యామిలీ అండి. బికాస్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నథింగ్ విల్ హ్యాపెన్. సో, ఐ డెఫినెట్‌లీ థాంక్ మై పేరెంట్స్, మై వైఫ్ బికాస్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ త్రూ. ఓకే. యాహ్! మీరు జనరల్లీ లైఫ్‌లో ఏం అవుదాం అనుకున్నారు ఇనీషియల్‌గా? ఏమీ తెలియని టైంలో ఏదో ఒకటి అవుదాం అనుకుంటాం గదా! ఆ టైంలో. సీ యాక్చువల్‌గా నేను బిజినెస్ చేయాలనేదే నా మెయిన్ గోల్ అండి. నేను బిజినెస్ ఫీల్డ్‌లోకి గ్రాడ్యుయేషన్‌లో ఒక ఐడియా వచ్చింది. అక్కడ బిజినెస్‌లో మా ట్రెడిషనల్ బిజినెస్ మా రిలేటివ్స్‌కి మా బాబాయ్ గారికి ఉంటే రైస్ మిల్ ఉండేది. సో, ఐ యూజ్డ్ టు గో టు దట్ మిల్ అండ్ ఐ యూజ్డ్ టు హ్యాండిల్ సమ్ ప్రొడక్షన్ ఏరియాస్ అండ్ ఆల్. సో, లైక్ కాలేజ్‌లో చదువుకుంటూ చేయటం ద్వారా అలా బిజినెస్‌లోకి వచ్చినప్పుడు బిజినెస్ చేయాలనేది ఉంది. కానీ ఏది, ఏంటి అనే దాని మీద నాకు పెద్దగా క్లారిటీ లేదు అప్పటి వరకైతే. బట్ ఒక్కసారి మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం ఆహ్, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం చూసి ఏది మనకి సూట్ అవుతది, ఏది బావుంది అనేది తెలుసుకొని బిజినెస్ చేద్దామనేది అనుకున్నానండి. బట్ ఎక్కువగా నేను ట్రేడింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ మొదటి నుంచి గూడా. ట్రేడింగ్ చేసే దాని మీద ఉందామనేది నాకు ఆలోచన ఉండే మొదటి నుంచి. సమ్ ట్రేడింగ్ బిజినెస్ అది ఈజీగా ఉంటుంది. ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ ఉంటది. ఆ బ్రాండ్‌ని మనం పుష్ చేయటమే అనే ఉద్దేశంతోటి సమ్ బిజినెస్ లైక్ ట్రేడింగ్ ఈస్ వాట్ ఇనీషియల్లీ ఐ థాట్ ఆఫ్. అండర్‌స్టూడ్. సురేష్ గారు, జెన్‌కోలో మీ ఫాదర్ వర్క్ చేశారు కదా! అవును. ఆఫ్టర్ దట్ కోయిన్సిడెంటల్లీ మీరు ఇదే జోనర్‌లోకొచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏదైనా ఒక పివోటల్ మూమెంట్ ఉండిందా? ఆయన మిమ్మల్ని పిలిచి యాక్చువల్లీ హ్మ్. చేసావురా! ఆర్ లేకపోతే ఇంత పెద్దది చేస్తావని అనుకోలేదు అని అడ్రెస్ చేయడం కానీ, ఏదైనా మాట్లాడిన కాన్వర్సేషన్? యాహ్! మా ఫాదర్ ఎప్పటికి ఇన్‌స్పైరింగేనండి నాకు. ఎందుకంటే ఆయన సపోర్ట్ మాకేంటంటే ఫైనాన్షియల్‌గా మా ఫాదర్ నాకు ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మీకు చెప్పాను. వీఆర్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ మోరల్ సపోర్ట్ అండ్ ద వాల్యూస్ వాట్ హి మెయింటైన్డ్ అండి. బికాజ్ ఇవాళ నేను ఇంత సర్వీస్ మీద కావచ్చు, పబ్లిక్ మీద కావచ్చు, అంటే ఈ వాల్యూస్ అనేది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను యాక్చువల్‌గా. మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట చెప్తారు. "అరేయ్! నువ్వు మంచి చేయకపోయినా పర్లేదురా, చెడు ఎవరికీ చేయొద్దు" అనేది ఒక మాట చెప్తుంటారు. సో, ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఇవాళటి రోజున ఆయన ఎవరి దగ్గరైతే ఒక ఫోర్‌మెన్‌గా రిటైర్ అయినారు మా ఫాదర్. ఆయన పైన ఏఈ ఉంటారు, డీఈ ఉంటారు, ఎస్‌ఈ ఉంటారు, సీఈ ఉంటారు. డిఫరెంట్ క్యాడర్స్ హై ప్రొఫెషన్ ఉంటారు. ఈ రోజున మన ఆయన వర్క్ చేసిన డిపార్ట్మెంట్‌కి సంబంధించిన టాప్ బాస్ సీఎండీ అంటే లైక్ కంప్లీట్‌గా ట్రాన్స్‌కో, జెన్‌కో ఈ అందరు సీఎండీస్ కూడా ఇవాళ మా కంపెనీ కస్టమర్స్. సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా విద్యుత్ సౌధ అని ఒకటుంటుందండి. అంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళయి మొత్తం కూడా ఖైరతాబాద్ సర్కిల్‌లో ఉంటుంది ఏపీఎస్‌సీబీ. సో, అందరికీ గూడా అది హెడ్ ఆఫీస్ అనేది డ్రీమ్. అంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి గూడా ఆఫీస్‌కెళ్ళాలి అనేది ఉంటది. పైన సోలార్ మేము ఇన్‌స్టాల్ చేసాం. అంటే ఆ పర్టిక్యులర్ ఆఫీస్ కూడా కంప్లీట్ సోలార్ సన్టెకే ఇన్‌స్టాల్ చేసింది. ఓకే. మా ఫాదర్ చెప్తారు, "అరేయ్! మేము వర్క్ చేసిన ఆర్గనైజేషన్ మీదనే నువ్వు సోలార్ సిస్టమ్ పెట్టావంటే ఐ ఫీల్ సో హ్యాపీ." అండ్ ఆల్ సీఎండీస్, డైరెక్టర్స్ పెద్దవాళ్ళంతా ఎక్కడైతే మేము రిపోర్ట్ అంటే మేము వాళ్ళని ఓన్లీ పేర్లు వినేవాళ్ళము. ఎప్పుడు కలిసేవాళ్ళని కూడా కాదు. సీఎండీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంటే దే ఆర్ ఆల్ హైలీ ర్యాంక్డ్ పీపుల్. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫ్ ఆ లెవెల్ క్యాడర్ వాళ్ళు. సో, హి ఫీల్స్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అంటే లైక్ దే ఆర్ అవర్ కస్టమర్స్. దట్ వే ఐయామ్ వెరీ హ్యాపీ దట్ హి ఆల్వేస్ రికలెక్ట్స్ దట్ అనమాట అట్లా. సో, ఇన్ ది హోల్ జర్నీ ఓకే. ఐ've హిట్ దట్ పాయింట్ ఆర్ లేకపోతే ఐ've అచీవ్డ్ సంథింగ్. దిస్ ఈస్ నాట్ ది ఎండ్. బట్ దెన్ ఐ've రీచ్డ్ దేర్. ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్‌పోనెన్షియల్‌గా వర్క్ చేయను ఒక వాలిడేషన్ ఉంటది కదా! ప్రతి ఫౌండర్‌కి. అవునండి. ఆ వాలిడేషన్ మీకు ఏ టైంలో వచ్చింది? ఏ ఇయర్‌లో వచ్చింది? ఎప్పుడొచ్చింది? 2020 అండి. కోవిడ్ టైంలో ఎస్పెషల్‌గా ఆ టైంలో యాక్చువల్‌గా మార్కెట్ అంతా డౌన్. బిజినెస్ లేదు. అండ్ సోలార్ అనేది అదొక లగ్జరీయే. నీడ్ కాదు. అసలు ఏమైతది నెక్స్ట్ అనేది ఎవరికీ ఒక ఆలోచన లేదు. అందరూ ఇళ్లల్లో కూర్చొని ఇది చేస్తా ఉన్నారు. సో, ఆ ఇయర్‌లో మేము ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశామండి. ఎందుకంటే పవర్ కట్స్ అంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఆ టైంలో అందరూ ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు. ఏసీలు వాడేవాళ్ళు. లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ హోమ్. సో, అందరు పవర్ బిల్లులు 10,000, 20,000 అలా వచ్చినియి. వచ్చిన తర్వాత ఆ ఇయర్ మాకు యాక్చువల్‌గా చెప్పాలంటే ఐ కెన్ సే దట్ ఈస్ ద టర్న్ అరౌండ్ ఇయర్ ఫర్ అస్. ఫ్రమ్ సమ్ ఎక్స్ టు 2x వి హావ్ గ్రోన్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టీఎస్ రెడ్కో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఆ ఇయర్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్‌లా
ప్రతి స్టేట్ నుంచి కూడా సోలార్ కంపెనీస్ని రికగ్నైజ్ చేశారు. అలా సన్టెక్ని నెంబర్ 1 కంపెనీ కింద రికగ్నైజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అది ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చింది. ఎస్, నౌ దిస్ ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్, యు నో, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఏ జోక్. బికాస్ జనరల్గా ప్రైవేట్ అవార్డ్స్ చాలా వచ్చినాయి, 25+ అవార్డ్స్ వి రిసీవ్డ్ ఇన్ అవర్ జర్నీ. బట్ దిస్ అవార్డ్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఫర్ అస్ బికాస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. సో అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఇంక్రీస్డ్. ఫ్రమ్ దెన్ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఎస్, దీంట్లో ఇంకా చాలా చేయొచ్చు. సో అండ్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే ఫర్ అవర్ ఆర్గనైజేషన్ టు గ్రో టు దిస్ లెవెల్ అండి. అండర్స్టూడ్. ఓకే. సో మీ ఫాదర్ యాక్చువల్లీ ఫస్ట్ జెన్లో పవర్లో దాంట్లో వర్క్ చేశారు కదా, అండ్ యువర్ నెక్స్ట్ జెన్ ఆర్ లేకపోతే లెట్స్ సే ద న్యూ జెన్, రైట్? ఆయన ఎక్కడ కూడా ఫిట్మెంట్ ఇన్ యువర్ కంపెనీ యాజ్ ఎ కౌన్సిలర్, కన్సల్టెంట్ అట్లా ఎప్పుడు ఆలోచించలేదా? ఒకటే అండి, నేను ఎప్పుడు కూడా మా పేరెంట్స్ని కానీ ఎవరినైనా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని బిజినెస్ రిలేటెడ్ దాంట్లోకి ఇన్వాల్వ్ చేయలేదు. చేసే ఉద్దేశం కూడా లేదు నాకు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు చిన్న కష్టం వచ్చిన పిల్లలకి వాళ్ళు తట్టుకోలేరు. పేరెంట్స్ అనేది ఎవరైనా ఎవరి పేరెంట్స్ అయినా కూడా అంటే మన జర్నీయే కొత్త, మనం చేసినది అంతా ఎక్స్పెరిమెంట్సే. అందులో నేను కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకునే పర్సన్ని. ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది, మా పేరెంట్స్ కానీ వైఫ్కి కానీ. ఏంటంటే ఇతను ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉంటాడు, భయం అనమాట వాళ్ళకి. అరే ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనే దాని మీద వాళ్ళ దగ్గర నుంచి చూసారనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది, ఎక్కువ ప్రెషర్ అవుతారు. మనం అప్పులు తేవచ్చు బిజినెస్ కోసం, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆర్గనైజేషన్లో. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి చూపించడం నాకు ఇష్టం లేదు. ఒక గ్రోనప్ ఆర్గనైజేషన్ స్మూత్గా పోతుంది, ఏం ఇష్యూస్ లేదు అన్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చొని టైంపాస్ చేసుకుంటా ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసేది బాగానే ఉంటుంది. కానీ ఇలాగా ఈ పొజిషన్లో ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్, ఓకే టుడే ఇఫ్ దే కమ్ టు ఆఫీస్ అండ్ సిట్ ఫర్ ఫ్యూ అవర్స్ ఆల్సో దే విల్ బి ఇన్ రిలాక్స్ మోడ్. Today at least I have that confidence. So all these years I'm in the process of building something big actually. అందుకని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. అండర్స్టూడ్ సురేష్. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పటిదాకా మనం సన్టెక్ అని మాట్లాడాం, కానీ నేను ఈ మధ్యన చూసింది ఏంటంటే మీ బ్రాండ్ దాంట్లో యూ రీనేమ్డ్ ఇట్ టు ట్రూజాన్ అని చెప్పి, Yes, రైట్? అవునండి. సో వాట్ ఈస్ ట్రూజాన్ అండ్ మహేష్ బాబు దాని ఫేస్ ఇప్పుడు? యా, అవునండి. వాట్ ఈస్ ది హోల్ స్టోరీ బిహైండ్ దట్ రీబ్రాండింగ్ అండి? సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు సన్టెక్ ఈజ్ ఏ కామన్ నేమ్ అండి. SUNTEK, సన్టెక్ ఈజ్ ఏ కామన్ నేమ్. గ్లోబల్లీ దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆన్ ద నేమ్ సన్టెక్. బట్ ఇంత పెద్దగా గ్రో అవుతాము, ఇంత లెవెల్లో మనకి ఇదవుతుంది అనేది అప్పుడు ఊహించాము, కానీ అంత ఇష్యూస్ అవన్నీ మనకు తెలియదు. సో యాజ్ అండ్ వెన్ వీఆర్ గ్రోయింగ్, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ట్రేడ్ మార్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ వాంట్ టు హ్యావ్ ఎ ప్రాపర్ బ్రాండ్ విచ్ గోస్ ఇన్ టు ద మార్కెట్. సో ఆ విషయంలో మేము ఆలోచించి లాట్ ఆఫ్ అవర్ టీమ్ సిట్ అండ్ వి డిస్కస్డ్ అండ్ సంథింగ్ న్యూ షుడ్ కమ్. కామన్ నేమ్ కింద ఉండొద్దు, మన బ్రాండ్ నేమ్ అనేది కొత్తగా ఉండాలి. సన్టెక్ అనేది అనగానే చాలా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా SUNTECH, SUNTEK, SUNTEC లైక్ దట్ సో మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్. సన్టెక్ అనగానే మనకంటూ ఐడెంటిటీ లేదు. సన్టెక్ అనగానే వాళ్ళు ఏదో కంపెనీని ఊహించుకుంటారు, అలా నియరెస్ట్ ఉన్న కంపెనీని ఊహించుకుంటారు. సో మేము ఆ దాంట్లో నుంచి బయటకు రావాలి, మనకంటూ ఒక స్పెసిఫిక్ నేమ్ అని నేను చాలా R&D చేసి ఈ బ్రాండ్ నేమ్ మీద ఏ కంపెనీ సోలార్ది లేదు అని మేము అనుకున్న తర్వాత, ట్రేడ్ మార్క్కి మేము అప్లై చేసుకున్న తర్వాత సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ద కంపెనీ నేమ్ అండి. ఈవెన్ టుడే, బిఫోర్ అండ్ ఫ్యూచర్ ఆల్సో కంపెనీ నేమ్ హ్యాస్ నాట్ చేంజ్డ్. ఓన్లీ ద ట్రేడ్ నేమ్ హ్యాస్ చేంజ్డ్. బ్రాండ్ నేమ్ ఏదైతే మనం మార్కెట్లోకి తీసుకుపోయేది ఉంటుందో దాన్ని మాత్రమే మేము దీన్ని మార్కెట్లోకి ఎక్కువగా తీసుకెళ్దాం అనేది. ఇప్పుడు మహేష్ బాబు గారిని మేము బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నాము. ఇన్ని రోజులు హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో బిజినెస్ చేశాము. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వి స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అదర్ స్టేట్స్. నౌ వీఆర్ గోయింగ్ అక్రాస్ ఇండియా. సో బ్రాండ్ అనేది పెద్దగా బయటకు వెళ్తున్నప్పుడు సన్టెక్ అనేది ఎక్కువగా ఇంకా మార్కెట్లోకి వెళ్ళలేదు. కాబట్టి ఈ కొత్త బ్రాండ్ని మేము ట్రూజాన్ సోలార్ని మేము తీసుకొచ్చి దీన్ని మేము పబ్లిసిటీ చేస్తున్నాం మార్కెట్లో. So it's a unique name and unique brand. No solar company in India is using this brand name as on today. That was the idea. Understood, Suresh garu. Going further, right now where are you? అంటే మీరు మెజర్ చేసుకునే మెట్రిక్స్ ఏమి ఉంటాయి? హౌ మెనీ హౌస్ హోల్డ్స్ ఆర్ లేకపోతే ఎన్ని కంపెనీస్కి ఇన్సర్ట్ చేసాము అనేది మీ బెంచ్ మార్కా? టర్న్ ఓవర్ ఈజ్ యువర్ బెంచ్ మార్కా ఆర్ లేకపోతే హౌ డూ యూ మెజర్ యువర్ సెల్ఫ్? బెంచ్ మార్క్స్ డెఫినెట్గా బిజినెస్లో ఉండాలండి. ఎవ్రీ ఇయర్ టు గ్రో అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ విజన్. See, now in this financial year, we focused on mostly setting up of operations, systems, everything in place. This is what is our target in this financial year. And we have grown by at least around 80% to 100% compared with last year. Okay. Without much effort, only our existing customers with the references what we are getting. And అలాగా మేము గ్రో అవుతూ వచ్చాము.
కస్టమర్ యాక్సెప్టెన్సెస్, సర్వీసెస్ ఇందాక మీకు చెప్పాను. మేమే ప్రాబ్లమ్ వస్తే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నప్పుడు కస్టమర్‌కి ఏదైనా ఎంక్వైరీ వస్తే మాకే ఇస్తారు. సో, బై డిఫాల్ట్ వి గెట్ దోస్ ఎంక్వైరీస్. ఓకే. సో, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మా టార్గెట్ వచ్చి ఈ సంవత్సరం 25, 26 ఫైనాన్షియల్ ఇయర్‌లో ప్రతి నెల 8 మెగావాట్లు అంటే దగ్గర దగ్గర ఒక సిస్టమ్ 4 కిలోవాట్స్ అంటే మనకి ఒక్క మెగావాట్ మీద 250 మంది కస్టమర్స్ అండి. ఇంటూ 8 టైమ్స్ దట్ మీన్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 2000 కస్టమర్స్ ఈజ్ అవర్ టార్గెట్ పర్ మంత్. రైట్. ఇంక్లూడింగ్ ఆల్ ద స్టేట్స్ అండి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ వితౌట్ ఫెయిలింగ్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. మా దగ్గర ఎంతైతే తక్కువ మంది ఉన్నప్పుడు మేము ఎంత సర్వీస్ ఇచ్చామో, ఎన్ని టైమ్ లైన్స్‌లో అయితే మేము సిస్టమ్స్ సప్లై చేయగలిగామో, ఆ మోడల్‌లో ఎంతవరకు మేము స్ట్రెచ్ అవ్వగలిగితే అంతవరకు మేము చేస్తామండి. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ఇంకా మేము సిస్టమ్స్‌ని డెవలప్ చేసుకున్న తర్వాతనే మేము ఆ వాల్యూమ్స్ మీద ఫోకస్ చేస్తాము. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిగర్ వీ క్యాన్ ఈజిలీ అచీవ్. సో మీరు ఇందాక మెన్షన్ చేసింది ఏంటంటే సురేష్ గారు, ఫ్యామిలీ ఈజ్ సంథింగ్ దట్ లైట్స్ అప్ ఎనీబడీ ఆర్ లేకపోతే ఎవరి స్ట్రగుల్ ఉన్నా సరే ఏమున్నా సరే ఫ్యామిలీ అని చెప్పి కదా. కెన్ యూ టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళు మీకు ఎలాగా ఏంటి? ఒకటండి. యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్ లైక్ నేను ఎక్కువ ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా స్టార్టప్‌గా ఉన్నప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చెప్పలేదు. అలా అని చెప్పేసి నాకు 2004లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఐ గాట్ మ్యారీడ్. మై పేరెంట్స్ ఆల్వేస్ గివ్ మీ ఎ ఫ్రీ హ్యాండ్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా వీఆర్ టూ, నేను మా ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ అమెజాన్ యూఎస్. లాస్ట్ ఈజ్ ఎ సిటిజన్ దేర్. సో, ఇద్దరమే మేము. సో, మా పేరెంట్స్ కూడా ఎప్పుడూ మా మీద ఎటువంటి ప్రెషర్ లేదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. సో, దే ఆల్వేస్ సపోర్టెడ్ అస్. సో, కమింగ్ టు మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై కిడ్స్. ఐ హావ్ 2 కిడ్స్. మై వైఫ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ బికాస్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2008, 9లో వి ఎర్న్ గుడ్ మనీ ఇన్ యాజ్ ఐ సెడ్ ఐసిఐసిఐ లోన్స్ చేసినప్పుడు వి మేడ్ సమ్ గుడ్ మనీ అండ్ వి పర్చేస్డ్ ఫ్లాట్ ఆల్సో టు స్టే దేర్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో బికాస్ ఐసిఐసిఐ క్లోజ్ అయింది, హచ్ క్లోజ్ అయిపోయింది. వాట్ షుడ్ ఐ డూ? సో వాట్ ఎవర్ స్మాల్ మనీ హ్యావ్ ఎర్న్డ్ అండ్ కెప్ట్ ఇట్ అండ్ దాంతో ఇల్లు కొనుక్కున్నాము, కొన్ని చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కున్నాము. బట్ అప్పు తీసుకొస్తే మనకు ఇంట్రెస్ట్ కట్టాలి, బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంట్రెస్ట్లు కట్టడం మొదలు పెట్టాలనేసి ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు కూడా అమ్మటం జరిగింది 2010లో. 2 ఇయర్స్ కూడా లేము. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్లాట్ విత్ గుడ్ ఇంటీరియర్స్ అండ్ ఆల్. మై వైఫ్ యాక్సెప్టెడ్ ఫర్ ఇట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అంత మంచి ఇల్లు మన సొంత ఇల్లు కట్టుకొని మనము దాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందంటే బాధ చాలా ఉంటుంది. బట్ నేను చూసింది ఏంటంటే నా మీద నాకున్న నమ్మకం ఫ్యూచర్లో బాగుంటుంది. బట్ మనకు ఆ నమ్మకం ఉన్న ఇంట్లో వాళ్ళకి వెంటనే ఒప్పుకోవటం వద్దు, కంపల్సరీ మనకి ఇదే అప్పు తెద్దాము చేద్దాం బిజినెస్ అనేది కాకుండా వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్, షీ యాక్సెప్టెడ్ ఫర్ ఇట్ అండ్ షీ అలౌడ్ మీ టు సెల్ దట్ ఫ్లాట్ అండ్ స్టార్ట్ దిస్ బిజినెస్, సోలార్ ఎనర్జీ బిజినెస్. అండ్ టుడే వీఆర్ హ్యాపీ అండ్ స్టేయింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ హౌస్ అండ్ బట్ ఆ రోజు ఆ సపోర్ట్ అనేది అదే కాదండి, చాలా ఎగ్జాంపుల్స్ చాలా స్టేజెస్లో ఇప్పుడు కూడా ఈ గ్రోత్ స్టేజ్లో ట్రావెల్ ఉంటుంది. మనం కీప్ మీటింగ్ సో మెనీ పీపుల్, మెనీ మీటింగ్స్, మెనీ ఈవెంట్స్, మెనీ ఫంక్షన్స్, చాలా అయినా కూడా షీ అండర్స్టాండ్స్ దట్ అండ్ షీ సపోర్ట్స్ మీ ఇన్ ఆల్ మీన్స్ టు గ్రో దిస్ కంపెనీ. అండ్ ఫర్ దట్ రీజన్ టుడే దిస్ కంపెనీ ఈజ్ లైక్ దిస్ అండి. బికాస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎక్కడ గ్రోత్ అనేది ఉండదు. యువర్ థ్యాంక్ఫుల్ అండ్ యువర్ బ్లెస్డ్ అన్నమాట. 100% ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. సో సురేష్ గారు, అదర్ దాన్ దిస్ మీరు ఇందాక మెన్షన్ చేసింది ఏంటి అంటే పిఆర్ యాక్టివిటీస్లో కూడా మీకు చాలా అవుట్ స్పోకెన్గా వెళ్ళి మాట్లాడతారు ఎవ్రీథింగ్ అని. ఏం సోషల్ యాక్టివిటీస్ టేకప్ చేశారు? వాట్ డూ యూ డూ ఎగ్జాక్ట్లీ ఇన్ పిఆర్ అండి? యాజ్ ఐ మెన్షన్ ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక 3-4 ఇయర్స్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను జాబ్ చేస్తూ కూడా ఐ గాట్ సో మెనీ రికగ్నిషన్స్ అండి. నేను చేసిన వర్క్ 4 ఇయర్సే నేను జాబ్ చేశాను. కానీ అదే ఆర్గనైజేషన్లో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి సేల్స్ మేనేజర్గా రిజైన్ చేసి బయటకు వచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను 2003 డిసెంబర్లో. వితిన్ 4 ఇయర్స్లో అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పిఆర్ అండి. బిజినెస్ అనేది మనకు పబ్లిక్ రిలేషన్స్ ఎంత మెయింటైన్ చేస్తే మన బిజినెస్ అంత గ్రో అవుతుంది. మనం అంతగా పబ్లిక్లోకి వెళ్తూ ఉంటాము. సో దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఐఎమ్ కనెక్టెడ్ విత్, బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఐఎమ్ నౌ లీడింగ్ మెనీ బిగ్ ఆర్గనైజేషన్స్ and I have very good connections with very good connections with celebrities. I have very good connections with business people, big business people. So wherever I get small inquiry also, I post it in group of my friends and these people. Within 10 minutes, I get the connection actually from somewhere. And I love meeting people and meeting people, learning from them, discussing things with them. So that is how actually I'm building this organization also with that particular public relations. అండర్స్టూడ్.
గాట్ ఇట్ సురేష్. సో సురేష్, హౌ మెనీ హౌస్ హోల్డ్స్ ఆర్ లేకపోతే ఎన్ని ఇళ్ళని ఆర్ లేకపోతే ఎన్ని కమ్యూనిటీస్ని వాట్ ఎవర్ మీరు లైటప్ చేశారు విత్ సోలార్ సోఫార్? 5,000 మంది రూఫ్ టాప్ కస్టమర్స్ మాకున్నారండి. సోలార్ పవర్ యూజ్ చేస్తున్న వాళ్ళు. 2,00,000 పైన మంది సోలార్ వాటర్ హీటర్స్ మా కస్టమర్స్ ఉన్నారు. మా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళు. సో ఐ కెన్ సే లాక్స్ ఆఫ్ యూనిట్స్ టుడే మేము ఇన్‌స్టాల్ చేసిన సోలార్ పవర్ తోటి నడుస్తున్నాయి సోలార్ హౌసెస్. అలానే గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ కావచ్చు. ఇండస్ట్రీస్ అండి. ఇండస్ట్రీస్ వి ఆర్ లీడింగ్ దట్ మార్కెట్ టుడే హియర్ ఇన్ ది స్టేట్. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నెలకి 20,00,000, 30,00,000 రూపాయలు కూడా సేవ్ చేసుకుంటున్నారు మా సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న కంపెనీస్. సో 5,000 ప్లస్ రూఫ్ టాప్ ఈస్ ఎ బిగ్ నెంబర్ అండ్ నో వన్ అచీవ్డ్ దట్ నెంబర్ ఇన్ తెలుగు స్టేట్స్ అండి ఇవాల్టి వరకు. అండర్స్టూడ్. వాట్ ఈస్ యువర్ ఎండ్ ఆబ్జెక్టివ్ అండి? గ్రీన్ ఎనర్జీ మీరు మెన్షన్ చేశారు, ఆర్ లేకపోతే సోలార్ బై బర్త్ యూఆర్ డూయింగ్ ఇన్ టు ఇట్ యాక్చువల్లీ, రైట్? సో వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్, ఎండ్ ఆబ్జెక్టివ్ మీరు చూస్తున్నది? End objective is yes, because this line now today I want to be on top, because it's not because to earn more money, earn name, fame, everything is important. At the same time, we should grow big in style. That's what I believe in, and a quality service, ఒక మంచి కంపెనీ ఇది అనే ఒక పేరు తెచ్చుకోవాలి. అలానే మార్కెట్ లీడర్స్గా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ విజన్. వితౌట్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ లెవెల్కి వెళ్ళాలి అనేది మా ఎండ్ గోల్ అండి. అండర్స్టూడ్. ఓకే సురేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ జెన్ స్టార్ట్అప్ ఫౌండర్స్ మాలాగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, బట్ దెన్ నో బడీ న్యూ ద స్టోరీ ఇంత ఇంట్రెస్టింగ్గా లోపల ఇంత ఎలా ఉంది అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెన్ ఎవర్ యూ హ్యావ్ అన్ అదర్ టర్నింగ్ పాయింట్, మళ్ళీ ఇంకొక బిజినెస్ అవ్వచ్చు, ఇంకొక వర్టికల్ అవ్వచ్చు, విల్ అగైన్ మీట్ అండ్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్స్ టు వే టు న్యూస్ బికాజ్ ఐ సీ దేర్ జర్నీ ఆల్సో, how they have grown in such a competitive industry. So I congratulate Way to News team, and I wish Way to News to grow across India and also global. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు భవానీ సురేష్ చారుగుండ్ల. నేను సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. బ్రాండ్ నేమ్ ఇస్ ట్రూజాన్ సోలార్. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.